హరే కృష్ణ. అందరికీ నమస్కారం. కేసీ టాక్స్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్ హరిత. నేను కొన్ని నెలలుగా మహాభారతాన్ని కృష్ణ చైతన్య గారు చెప్తూ ఉంటే రెగ్యులర్గా కేసీ టాక్స్ని ఫాలో అవుతున్నాను. నాకు ఫాలో అయినప్పటి నుంచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి, ఎన్నో నిజాలు కూడా తెలిసాయి. మహాభారతం అంటే ఒక కథ కాదు, అది ఒక జీవన శైలి. దాన్ని ఎలా నడవాలి, మన జీవన శైలిని ఎలా మార్చుకోవాలి, మన ఎలాంటి ధర్మాల్ని పాటించాలి అనే విషయాల్ని మహాభారతం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. అయితే అందులో కూడా వ్యాస హృదయాన్ని మనకి కృష్ణ చైతన్య గారు ఎంతో అద్భుతంగా పరిచయం చేస్తున్నారు. నిజమైన వ్యాస హృదయాన్ని మనకి పరిచయం చేస్తున్నందుకు కృష్ణ చైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత ఎపిసోడ్లో మనకి శకుంతల దుష్యంతుల వివాహం, వారి అపూర్వమైన ప్రేమగాథ, వారి పుత్రుడైన భరతుని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మన అఖండ భారతాన్ని పాలించిన భరతుడు మన దేశానికి ఆయన పేరు మీదుగానే భారతదేశం అనే పేరు వచ్చిందని చెప్పేసి ఆయన మొత్తం అఖండ భారతదేశాన్ని పాలించిన ఏకైక ఫస్ట్ చక్రవర్తిగా మనం తెలుసుకున్నాం. తర్వాత ఎటువంటి విషయాలు జరిగాయి, ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరిగాయి అనేది మనం ఈరోజు కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య గారు, మనము గత ఎపిసోడ్లో మీరు మాకు శకుంతల దుష్యంతుల యొక్క అపూర్వమైన ప్రేమగాథ గురించి, వారి వివాహం గురించి, వారి కుమారుడైన భరతుని గురించి, ఆయన పట్టాభిషేకం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అంటే మన భూమి ఆయన పేరు మీదించే భరత భూమిగా విలసిల్లిందని, ఆయన మొట్టమొదటి చక్రవర్తిగా మన అఖండ భారతాన్ని పాలించారనే విషయాలు కూడా చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తర్వాత ఏం జరిగింది, ఎటువంటి ఆసక్తికర విషయాలు జరిగాయో మీరు మాకు ఈరోజు వివరిస్తారా? ప్రీణయామో వాసుదేవం. భరతుడు యావత్ భూమండలాన్ని ఏలసాగాడు. ఆసేతు హిమాచలం వరకు ఇప్పుడు ఉన్న భారతదేశ రూపురేఖలన్నీ కూడా క్రియేట్ చేసింది భరతుడే అని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే యావత్ భూమండలాన్ని ఒక చక్రవర్తి సార్వభౌమత్వానికి తీసుకొని వచ్చి ఆయన రాజ్యాన్ని ఏలాడు. అదే కాకుండా చిన్న చిన్నగా విడిపోయిన సామంత రాజులందరినీ కూడా ఒకే తట్ట మీదకు తీసుకొని వచ్చి అఖండ భారతాన్ని క్రియేట్ చేసిన వ్యక్తిగా మనకు భరతుడి యొక్క వైభవం చెప్తుంది. మన చరిత్ర, మహాభారతం చెప్తున్నాయి. ఆయన స్మరణకుగానే ఇప్పుడు మన దేశానికి భారతదేశం అనే పేరు భరతుడి నుంచే వచ్చింది. అలాగా ఆయన నెక్స్ట్ జనరేషన్ అలా తరతరాలు ముందుకు వెళ్ళే కొద్దీ భరతుడు తర్వాత ఆయనకి 9 మంది కుమారులున్నప్పటికిన్నూ వాళ్ళు ఆ చక్రవర్తి సింహాసనం మీద కూర్చోవడానికి అర్హులు కాని పక్షాన ఆయన భరద్వాజుడి యొక్క కొడుకైన భూమన్యుణ్ణి తీసుకొని వచ్చి మళ్ళీ చక్రవర్తిని చేసినట్లుగా కూడా మనకు శాస్త్రం చెప్తుంది. అంటే యోగ్యుడు మాత్రమే చక్రవర్తి సింహాసనం మీద కూర్చోవాలి. ఇదంతా కూడా మనకు త్రేతాయుగంలో జరుగుతున్న కథ. దాని తర్వాత ఎందరో మహారాజులు, ఎందరో చక్రవర్తులు ఆ వంశాలలో వచ్చారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ భరతుడి యొక్క వంశంలో హస్తి అని పేరు గల్ల ఒక రాజు వచ్చాడు. ఆయన కూడా చాలా పెద్ద చక్రవర్తి. ఎన్నో రాజసూయ యాగాలు, ఎన్నో అశ్వమేధ యాగాలు చేసిన వైభవం హస్తికి ఉంది. ఆయన ఫస్ట్ టైం భరతుడు స్థాపించిన ఈ భారతదేశానికి క్యాపిటల్ని హస్తినాపూర్, ఇవాళ మనం ఏదైతే ఢిల్లీ అని మనం చూస్తామో దానికి ఆ హస్తినాపూర్ అనే పేరు ఆ భరతుడి యొక్క సంతతిలో, ఆ భరతుడి యొక్క పరంపరలో వచ్చిన హస్తి అని పేరు గల చక్రవర్తి స్థాపించాడు కాబట్టి దానికి హస్తినాపూర్ అని పేరొచ్చింది. తర్వాత కాలంలో ఈ హస్తినాపురే ఒక క్యాపిటల్గా ఉండి తర్వాత వచ్చిన ఎందరో రాజులు అక్కడి నుంచే యావత్ భూమండలాన్ని పాలించినట్లుగా మనకు మహాభారతం చెప్తుంది. అలాగే హస్తి తర్వాత హస్తి కొడుకైన అజమిడ అనే ఒక చక్రవర్తి ఇంకా గొప్పగా రాజ్యాన్ని ఏలుతూ ముందుకు వెళ్ళాడు. ఇదంతా కూడా చంద్రవంశ కుటుంబాలు. సో ఆ అజమిడ యొక్క ముని మనవడు పేరు కురు. ఆయన ఇంకొక పేరు మోసిన పెద్ద చక్రవర్తి ఆ పరంపరలో. ఆ కురు వచ్చి మళ్ళీ చిన్న చిన్నగా విడిపోతున్న రాజ్యాలన్నిటినీ కూడా ఆయన ఎన్నో అశ్వమేధ యాగాలు చేసి ఆ రాజ్యాలన్నిటినీ కూడా హస్తినాపుర సింహాసనం కింద తీసుకొని వచ్చాడు ఆయన. సో అందుకుగాను కురు సామ్రాజ్యం అనే ఒక పేరు ఈ అజమిడ యొక్క ముని మనవడుతో మనకు వస్తుంది.
సో, ఇప్పుడు మీరందరూ 3 గుర్తుంచుకోవాలి. నంబర్ 1, సత్యయుగంలో యయాతి యొక్క కొడుకు తన తండ్రికి గాను తను కృతజ్ఞతాభావనతో 1000 సంవత్సరాల తన యవ్వనాన్ని ఇచ్చిన పురువు యొక్క సంతతిగా మనకు పాండవులు అని పిలవటం అనేది జరుగుతుంది. అలాగా త్రేతాయుగాంతంలోకి ఆ భరతుడి యొక్క పరంపరలో వస్తున్న గొప్ప రాజైన హస్తి పేరుతో హస్తినాపురం ఏర్పడింది. అంటే అప్పటి వరకు క్యాపిటల్ ఇంకెక్కడో ఉండి ఉండవచ్చు. తర్వాత కేవలం ఢిల్లీ మెయిన్ ప్లేస్‌గా హస్తినాపురంలోకే వచ్చింది. దాని తర్వాత వచ్చిన భీష్ముడు, శంతనుడు అందరూ హస్తినాపురానికే చక్రవర్తులయ్యారు. ఆయన హస్తినాపురాన్ని స్థాపించాడు. దాని తర్వాత హస్తి యొక్క కొడుకైన అజమిడ, అజమిడ యొక్క ముని మనవడు అంటే 2 తరాల తర్వాత వచ్చినవాడు కురు. ఆయన గొప్ప చక్రవర్తి కాబట్టి ఆయన పేరుతో కురు వంశం, కౌరవులకు కురు అనే పేరు ఇక్కడి నుంచి వస్తుంది. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలండి అంటే, మన వంశవృక్షంలో మనకెవరు గుర్తుంటారంటే, మనకంటే కొంచెం ముందొచ్చిన వాళ్ళు బాగా గుర్తుంటారు. ఇంకా వాళ్ళకు వాళ్ళ పూర్వీకులు గుర్తుంటారు. వారికి వారి పూర్వీకులు గుర్తుంటారు. సో, ఈ కురు వంశం, కురు వంశం, కురు వంశం పరువు, కురు వంశ ప్రతిష్ఠ అని మనం ఎన్నో సార్లు ఈ కురు అని వింటాం గదా! ఎందుకంటే ఆ తరంలో అంటే ద్వాపర యుగం స్టార్టింగ్‌లోనో, లేకపోతే ఆ త్రేతాయుగం ఎండింగ్‌లోనో చివరాఖరిగా గుర్తుండిపోయేటట్టుగా వచ్చిన ఒక గొప్ప చక్రవర్తి పేరే ఈ కురు. ఆయన సంతతిగా ఈ కురు వంశం ముందుకు వెళుతూ సాగింది. ఇదంతా గూడా వ్యాసుడు మనకు ఆ కుల తిలకాలు ఎక్కడ పుడతాయి, ఎలాంటి కుటుంబాల్లో వస్తాయి అని చెప్పటానికి సత్యయుగంలో ఆ యయాతి, పురువు యొక్క కథ. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్స్. మళ్ళీ సెకండ్ త్రేతాయుగంలో దుష్యంతుడు, భరతుడి యొక్క కథ. ఇప్పుడు ద్వాపర యుగం. ఎందుకంటే ఇప్పుడు పాండవులొచ్చేది ఆ ద్వాపర యుగ అంతంలో వస్తారు వాళ్ళు. అంటే 8,63,000 చివరి సంవత్సరాలలో, అంటే కలియుగం 4,32,000 అని చెప్పాను. ఇంటూ 2 ద్వాపర యుగం అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం అయితే, ఆ చివరి కొన్ని 100, 200 సంవత్సరాల కిందట జరుగుతున్న కథని ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడాయన. ప్రస్తావిస్తూ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ద్వాపర యుగంలో అతి గొప్ప రాజు ఎవరు? మళ్ళీ ఈ కురు సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన రాజంటే ప్రతీప అనే ఒక గొప్ప రాజు. ఆ ప్రతీపకు ముగ్గురు కుమారులు. ఎవరయ్యా ముగ్గురు కుమారులంటే, ఒకటి దేవాపి, ఒకటి బాహ్లీక, ఒకటి శంతను అనే ఈ ముగ్గురు కొడుకులు వాళ్ళకున్నారు. సో, ఇప్పుడు ఆ ప్రతీప ఈ ముగ్గురు కొడుకులలో ఒకళ్ళని చక్రవర్తిని చెయ్యాలి. అది ప్రతీపకు ఉన్న ఒక పజిల్. ఎందుకంటే ముగ్గురు కొడుకులున్నప్పుడు ఆ ముగ్గురు కొడుకులలో ఎవరు అతి ఉత్తములో తెలుసుకొని వాళ్లకు మాత్రమే ఈ చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెట్టాలి. అలాంటిది ఫస్ట్ దేవాపిని పిలిచాడు. దేవాపి ఎంతగానో జ్ఞాన సంపన్నుడు, ఎంతగానో యోగ సంపన్నుడు, ఆత్మజ్ఞానం పూర్తిగా ఎరిగిన వ్యక్తి, చాలా వైరాగ్య శిఖరాలకెక్కిన వ్యక్తి. ఆ దేవాపిని నేను చక్రవర్తిగా ప్రకటించబోతున్నాను అని చెప్పిన మరుక్షణం అక్కడ ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలు, దాని తర్వాత ఆయన దర్బార్లో ఉన్న మినిస్టర్లందరూ కలిసి చెప్పిందేమిటంటే, అంగవికలాంగుడికి మనం రాజ్యాన్ని ఇవ్వకూడదు అని. సో, అంగవైకల్యం అంటే ఏమిటిక్కడ మళ్ళీ అంటే, ఏ ధృతరాష్ట్రుడిలాగో గుడ్డివాడేమీ కాదు దేవాపి. ఆయనకి చర్మవ్యాధి ఉంది. అది బాగా భయంకరమైన ఒక చర్మవ్యాధి. అది ఎట్లాంటి వ్యాధో మహాభారతంలో పూర్తిగా చెప్పలేదు గానీ, బయటికి కనబడేటట్టుగా వ్యక్తపరిచే ఒక కంప్లీట్ స్కిన్ డిసీజ్ ఉందాయనకి. అలాంటి స్కిన్ డిసీజ్‌తో ఉన్న వ్యక్తిని పదే పదే ఆ చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న వాడిని చూడటానికి మన ప్రజలు గాని, ప్లస్ మన వాళ్ళు ఎవరూ కూడా ఇష్టపడట్లేదు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, ఒక రాజు ఒక చక్రవర్తిగా కూర్చోవాలంటే ఆయనకి ఎంతో కొంత బాహ్య సౌందర్యం కూడా ఉండాలి. అప్పుడే జనాలందరూ కూడా రాజు మనసుని అర్థం చేసుకొని మెలిగే అంత ఉత్తమ స్థితిలో జనాలు ఉండరు. చాలామంది ఆ బహిర్గత రూపాన్ని కూడా చూసి ఇష్టపడేటట్టుగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ ఏమన్నారంటే, మన రాజ్యానికి ఒక వైభవం ఉంది, ఈ కురు సామ్రాజ్యానికి ఒక వైభవం ఉంది. కాబట్టి ఇలాగా
పూర్తిగా చర్మవ్యాధిగ్రస్తుడిని. మీరు చక్రవర్తిగా చెయ్యకూడదు అని చెప్తే, దానికి దేవాపి గూడా స్వీకరించి హర్ట్ గాకుండా, నాన్నగారు నాకసల రాజ్యకాంక్షే లేదు. నాకు భోగం మీద ఇంట్రెస్టే లేదు. అసలు నేను రాజుగా మానసికంగా అన్‌ఫిట్. నేను యోగ సాధన చేసి, ఏ జన్మలో చేసిన ఏ పాపం వల్లనో నేను చర్మగ్రస్తుడినై పుట్టాను. చర్మవ్యాధిగ్రస్తుడినై పుట్టాను. కాబట్టి పూర్వజన్మ పాపాన్ని కడుక్కోవటానికి, ప్లస్ ఒక మనిషి జీవితం దొరికింది కాబట్టి, జన్మరాహిత్య మోక్ష సాధన చెయ్యటానికి గాను నేను సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాను అని చెప్పి, తన తండ్రైన ప్రతీప యొక్క అనుగ్రహం చేత దేవాపి హిమాలయాలకి వెళ్ళి, అక్కడ సన్యాసాశ్రమ స్వీకారం చేసి, తపోసాధన చేసి మోక్షాన్ని పొందినట్టుగా మనకు మహాభారతం చెప్తుంది. ఇప్పుడు రెండవ వాడైన బాహ్లీకుడు. అతను రెండవ కుమారుడు. కానీ బాహ్లీకుడిని రాజ్యంలో పట్టాభిషేకం చేసి, యువరాజు పట్టాభిషేకం చేసి, దాని తర్వాత ఆయన్ని చక్రవర్తి సార్వభౌమత్వంలో ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాలి. ప్రతిభ భార్య పేరు సునంద. సునంద శిబి చక్రవర్తి యొక్క పరంపరలో వచ్చిన ఒక క్షత్రియ కన్య. ఆయన తండ్రి గారు శిబి చక్రవర్తి పరంపరలో వచ్చే ఒక గొప్ప రాజు. సో, మామగారనమాట. అంటే ఇప్పుడు దేవాపికి, బాహ్లీకుడికి, దాని తర్వాత శంతనుడికి మేనమామ. ఆ మేనమామకు పిల్లలు లేకపోవటం వల్ల తన తల్లి పెటర్నల్ సైడ్ తన తల్లిగారి రాజ్యానికి పట్టాభిషేకుడుగా మధ్యలో కొడుకైన బాహ్లీకుణ్ణి చెయ్యవలసినదిగా ఆ శిబి చక్రవర్తి సామ్రాజ్యంలో వస్తున్న ఆ చక్రవర్తులందరూ కోరారు. అంటే ఏంటంటే, మొదటివాడు సన్యాసాశ్రమ స్వీకారానికి తీసుకొని వెళ్ళిపోయాడు దేవాపి. రెండవ కొడుకు బాహ్లీకుడు ఏమిటంటే, తన తల్లి రాజ్యానికి, అంటే తల్లి ఏ ఇంటి నుంచొచ్చిందో, పుట్టింటి నుంచొచ్చిందో ఆ రాజ్యానికి ఆయన్ని చక్రవర్తిగా ఉండమని అడిగితే, ఆ తల్లి సైడు వాళ్ళు ప్రతిప అతన్ని బాహ్లీక రాజ్యానికి అధిపతిని చేశాడు. సో, బాహ్లీక రాజ్యం ఆ శిబి చక్రవర్తి యొక్క అనుయాయులు, శిబి చక్రవర్తి యొక్క వంశవృక్షంలో వస్తున్న ఈ రాజ్యం ఎక్కడుంది బాహ్లీక అంటే, ఇది పంజాబ్, హర్యానా ప్లస్ ఇప్పుడున్న ఈస్టర్న్ పాకిస్తాన్ ప్రావిన్స్ మొత్తం గూడా బాహ్లీక రాజ్యం. సో, అక్కడే మనం మహాభారతం చెప్తున్నప్పుడు బాహ్లీక, భూరిశ్రవ, సోమదత్త అని మనం పేర్లు వాడాం గదా! వాళ్ళే. ఈ శంతనుడి యొక్క అన్నయిన బాహ్లీకుడు తన తల్లిగారి రాజ్యం వైపు ఉన్న రాజ్యానికి ఆయన రాజయ్యాడు. చక్రవర్తి కాలేకపోయాడు, అది వేరే సంగతి. ఎందుకంటే చక్రవర్తి కేవలం కురు సామ్రాజ్య సింహాసనాల మీదనే చక్రవర్తులు కూర్చుంటారు. అది ఎక్కడి నుంచొస్తుంది? యయాతి పురువుకిచ్చిన ఒక ప్రామిస్ నుంచి వస్తుంది ఇదంతా. ఇప్పుడు మిగిలింది మూడవ వాడైన శంతనుడు. అప్పుడు శంతనుడిని తీసుకొని వచ్చి, శంతనుడికి రాజపట్టాభిషేకం చేసి, అంటే ఇంకా శంతనుడికి పెళ్లి కాల. కానీ ఆ శంతనుడికి రాజ్య పట్టాభిషేకం చేసి, ఫస్ట్ యువరాజ పట్టాభిషేకం చేసి, ఆయన్ని యువరాజుని చేసి, దాని తర్వాత ప్రతీప ఎప్పుడైతే వనప్రస్థ ఆశ్రమం తీసుకొని ఆయన ఎప్పుడు అరణ్యాలకు వెళ్ళిపోతాడో ఆ మోక్ష సాధనకి, ఆ రోజు శంతనుడికి రాజపట్టాభిషేకాన్ని చెయ్యబోతున్నాడు. సో, ఇప్పుడు ఆ శంతనుడి కుటుంబంలో గొప్ప తేజోవంతులైన మహర్షులు రాబోతున్నారనేది వ్యాస భగవానుడు ఆ ద్వాపర యుగాంతంలో వచ్చే కుటుంబాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి శంతనుడు? శంతనుడికి, ప్రతీపుడికి తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్ ఉంది. కానీ అసలు శంతనుడెవరు? అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? అనే దగ్గర ఇప్పుడు మహాభారతంలో వ్యాసుడు మనకు చెప్తూ మళ్ళీ మనల్ని సత్యయుగంలోకి తీసుకెళ్తున్నాడు. అంటే ఇప్పుడు వచ్చినవాడు శంతనుడు గొప్పవాడైతే, ఆ శంతనుడు ఎవరు? ఎందుకు ప్రతీపకు కొడుగ్గా పుట్టాడు? అందరికంటే చిన్న కొడుకుగా పుట్టినా, అదేదో మామూలుగా అయితే రాజుగా పెద్ద కొడుక్కి న్యాచురల్లీ పట్టాభిషేకం చెయ్యాల్సి వస్తుంది. కానీ అందరికంటే చివరాఖరి కొడుకుగా పుట్టినా, ఏదో వింత జరిగినట్టు పెద్దవాడు సన్యాసం తీసుకోవటం, రెండవ వాడు తన స్థానానికి ఆయన రాజవ్వటం. ఇప్పుడు మూడవ వాడైన శంతనుడే ఎందుకు ఈ చక్రవర్తి సింహాసనం మీద కూర్చోంటున్నాడు అనే ఒక సంగతి సౌనకాది మునులు ఉగ్రశ్రవసౌతి అంటే సూతగోస్వామిని అడిగారు. అదే సంగతి ఇప్పుడు వ్యాసుడు కూడా మహాభారత ఆధారంగా మనకు చెప్తూ శంతనుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మొదలుపెడుతున్నాడు. శంతనుడు ఎవరు అంటే,
సాక్షాత్తు రామచంద్రమూర్తి ఏ వంశంలో అయితే వచ్చాడో, ఇక్ష్వాక వంశం, సూర్యవంశంలో సత్యయుగంలో వచ్చిన ఒక గొప్ప రాజు. ఆయన పేరు మహాభీషుడు అనే ఒక గొప్ప చక్రవర్తి. ఇప్పుడు సూర్యవంశంలో ఆ శ్రీరామచంద్రుడి యొక్క పరంపరలో వస్తున్న అతి గొప్ప రాజు ఎవరయ్యా అంటే ఆయన మహాభీషుడే. ఎందుకు ఆయన గొప్ప రాజు అంటే ఆయన అతని జీవిత కాలంలో 1000 అశ్వమేధ యాగాలు చేశాడు. 1000 అశ్వమేధ యాగాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు చరిత్రలోనంటే అతను మహాభీషుడే అని చెప్పుకోవచ్చు. ప్లస్ 100 రాజసూయ యాగాలు చేశాడు. ఆయన చేసిన 1000 అశ్వమేధ యాగాల వల్ల ఇక భూమండలంలో అసురులు అనేవాళ్ళు ఎవరూ లేకుండా అందరూ సంహరింపబడ్డారు ఆ మహాభీషుడి యొక్క నేతృత్వంలో. దాని తర్వాత 100 సంవత్సరాలు చేసిన ఆ రాజసూయ యాగ పుణ్యఫలం వల్ల సమస్త భూమి సుభిక్షగా ఉంది. ఇక యుద్ధాలేమీ లేకుండా భూమి మొత్తం సుభిక్షగా ఉండింది. అలాంటి వ్యక్తిని ఇవాళ ఇన్ని యాగాలు, ఇంత ధర్మయుక్తంగా రాజ్యం పరిపాలించాడు కాబట్టి ఆయనని స్వర్గానికి ప్రమోట్ చేశారు. అంటే మహాభీషుడు తన తదనంతరం ఆయన స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఎన్నో వందల సంవత్సరాలు భోగాన్ని అనుభవించాడు. ఆ ఇంద్రసభలో కూర్చున్నాడు. అంటే మళ్ళీ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమండలాన్ని ఎవరైతే ధర్మాచరణతో పాలిస్తారో, ఎవరైతే తన పూర్తి క్షత్రియ కర్తవ్యం ధర్మంతో భూమి మీద ధర్మం నిలిచేటట్టుగా పాలిస్తారో వాళ్ళు ఇంద్రసభకు ప్రమోట్ అవుతారు. ప్రమోషన్. ఆ ఇంద్రసభకు వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఇంద్ర చంద్రాది దేవతలందరూ కలిసి సృష్టి ధర్మాన్ని రచిస్తారో, అంటే చంద్రుడు రావాలి, చంద్రుడొస్తేనే మనకు రాత్రి అవుతుంది, సూర్యుడొస్తేనే సూర్యకిరణముల వల్ల మనకు మన దేహానికి ఒక లాభం చేకూరుతుంది, మనకు ఆకలవుతుంది, మొక్కలు ఫోటోసింథసిస్‌తో మనకు పళ్ళు, మనకు కాయలు ఇస్తాయి. అలాంటి సూర్యుడే వర్షం చేస్తాడాయన. అంటే ఆ భూమి మీద ఉన్న సమస్త నీటిని ఆయన తీసుకొని వర్ష బిందువుతో, అంటే మళ్ళీ వరుణదేవుడి యొక్క సహాయంతో వర్షం కురిపిస్తాడు. సో, సోషల్ గవర్నెన్స్ అంటే భూమి మీద ఎలా అయితే ఒక రాజు డిఫరెంట్ మినిస్ట్రీస్‌ని పెట్టి అన్నీ మంచిగా పాలిస్తాడో, అలాగా ఇంద్రుడు చక్రవర్తి అయినప్పుడు ఇంద్రుడి కింద ఉన్న దేవతలందరూ కలిసి ఈ భూమండలాన్ని, అంటే భూమిని, భూలోకాలని, ఆ కింద ఉన్న పాతాళ లోకాలన్నిటిలో కూడా గవర్నెన్స్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చేసేవాళ్ళే ఈ దేవతలు. అందులోనే వసువులు కూడా సాక్షాత్తు ఇంద్రుడి చేతిలో పనిముట్లుగా మారి ఎన్నో రకాల పనులు చేస్తారు. అసలు వసువులు ఏం పనులు చేస్తారనేది నేను తర్వాత చెప్తాను. అలాగా ఇతను భూమినే ఇంత బాగా పాలించాడు కాబట్టి ఇతనుకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ప్రమోషన్ ఇచ్చి అతన్ని స్వర్గలోకంలో ఇంద్రసభలో కూర్చోబెట్టి ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో భూమిని ఎలా పాలించాలో దేవతలకు అడ్వైజులు ఇచ్చే అంత పెద్ద గొప్ప పొజిషన్‌లోకి మహాభీషుడు వెళ్ళాడు. అలా అక్కడ స్వర్గలోకంలో ఎంతో సేవ చేసిన తర్వాత స్వర్గలోకం నుంచి మళ్ళీ పై ప్రమోషన్. ఇంకా హయ్యెస్ట్ సభ ఏమిటంటే బ్రహ్మసభ. ఆ బ్రహ్మసభ నుంచి ప్రమోట్ అయిన వాడు సాక్షాత్తు వైకుంఠానికి వెళతాడింక. ఇంకా ఈ చతుర్దశ భూమండలాలతో వాడికి సంబంధం లేదు. అందుకనే భూమి మీద సత్కర్మ చేసిన వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళతారంటే స్వర్గ, బుహర్ స్వర్గ, మహాజనతపో సత్యలోకాలకు వెళ్ళి సత్యలోకం నుంచి ఇక వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళిపోతారు. అందుకనే సృష్టి ధర్మాన్ని రచించే బ్రహ్మ కూడా అతని యొక్క సమయం అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఆయనకి ఉన్న శరీర త్యాగం చేసి ఆయన శ్రీమన్నారాయణుడితో అనంత వైకుంఠాలకు ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి ఒక ఆయుర్దాయం ఉంది. అలాంటిది స్వర్గలోకంలో చేసిన ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఆయన్ని సత్యలోకానికి ప్రమోట్ చేస్తే ఇప్పుడు సత్యలోకంలో ఉన్నాడాయన. సత్యలోక వైభవం ఏమిటయ్యా అంటే సత్యలోకం అనేది అది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు ఇక సత్యలోకంలోకి రాలేవు. ఇలాంటిదేమన్నా ఉంటే ఆ ఊర్ధ్వలోకాల్లో కూడా స్వర్గలోకం వరకు వస్తాయేమో గానీ ఇక పైలోకంలో వాటి లేశములు కూడా వాటికి ఎంట్రీ లేదు. అలాంటిది బ్రహ్మ తన యొక్క 4 ముఖములతో ఆయన 4 వేదములు ఆయన ముఖారవిందములు పలుకుతూ ఉంటాయి ఆ బ్రహ్మ. ప్లస్ అక్కడ యక్ష, కిన్నర, గాంధర్వులందరూ కూడా అద్భుతమైన సామగానంతో ఉండే ఒక మ్యూజిక్ వాయిస్తుంటారు ఆ బ్రహ్మసభలో. అసలు బ్రహ్మసభలోకి వెళ్ళగానే
ఎక్కడ లేని సెలెస్టియల్ వాసనొస్తుంది. అంటే తామర పువ్వు నుంచి మన భూమి మీద ఎలా అయితే ఒక తామర వాసనొస్తుందో, అలాంటిది కొన్ని లక్షల కోట్ల తామర పువ్వులు వికసిస్తే దాంట్లోంచి వచ్చే ఒక సుగంధం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక ఆ లోకంలో ఒక్కసారి సత్యలోకంలో అడుగుపెట్టి కూర్చుంటే అసల అక్కడ ఒక మనసుకు కేవలం ప్రశాంతత, మనసులో కేవలం ఒక పులకింత. అది కాకుండా 4 వేదములు ఒక శారీరక ఆకృతిని తీసుకొని ఆ సత్యలోకంలో కూర్చొని ఉంటాయి. ఇక సమస్త దేవతలు, అదే కాకుండా ఆ గణపతి, కుమారస్వామి లాంటి వాళ్ళు గూడా, అంటే శివుడు, పార్వతి లాంటి వాళ్ళు గూడా సత్యలోకంలో ఉంటారు. పిలిస్తే వస్తారు. అంటే ఇక అక్కడికి ఎటువంటి దుష్కర్మ, ఎటువంటి షడ్వర్గములు ప్రవేశించవు అని చెప్పటానికి గాను నేను ఆల్రెడీ కలి ప్రవేశం అప్పుడు ఒకసారి చెప్పాను బ్రహ్మసభ గురించి. ఇప్పుడు దాన్ని వర్ణిస్తున్నాను. ఎందుకు ఈ వర్ణన అంటే ఇప్పుడు ఒక వింత జరగబోతుందనమాట. అందుకు ఈ వర్ణన. అలాంటి సభలోకి గంగామాత సశరీరంగా వచ్చి అక్కడ కూర్చొని ఉంది. అలాంటిది ఇప్పుడు మహాభీషుడు గూడా బ్రహ్మగారి సభలోనే కూర్చున్నాడు. సామగానం జరుగుతుంది. సామగానం జరిగినప్పుడు ఒక కూల్ బ్రీజ్, ఒక చల్లటి గాలి ఆ బ్రహ్మ వైపు నుంచి అలా వీస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలు ఎలా అయితే ఆ సభలో కూర్చొని ఉంటారో వాళ్ళ మీదగా ఒక్కసారిగా ఒక గాలి వీసింది. ఆ గాలి వీయగానే ఆ దేవతలందరూ మనసు చాలా పులకరించింది. అంటే ఒక ఎండాకాలంలో ఒక చల్లటి గాలి వస్తే ఎలా ఉంటుందో అంత, అంటే వాళ్ళ వాతావరణానికి ఆ గాలి అంత మనసుకు ఒక ఆనందాన్ని కలిగించింది అని చెప్తూ వ్యాసుడు ఈ వర్ణన చేస్తున్నాడు. ఆ గాలి ఎప్పుడైతే గంగ మీదగా వీచిందో, గంగ ఒక తెల్లటి వస్త్రాన్ని ధరించి, ఆమె తన కంఠములో ముత్యములు, పగడములు, హారములు ఏసి, దేదీప్యమానంగా వెలిగిపోతున్న గంగ యొక్క చీర కొంగు జారి, అది గాలికి ఎగిరినట్టుగా మనకు భారతం చెప్తుంది. అలా ఎగురుతున్నప్పుడు అక్కడ మిగతా సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్లకు అక్కడ అసల కామానికి తావులేదు. ఒకళ్ళ పక్కన ఒకళ్ళకు అనురాగ ఆప్యాయతలు తప్ప కామమనే ఒక క్లేశము, కామమనే ఒక వికారము ఆ ప్రదేశానికి వెళ్ళదు. ఆ వికారములకక్కడ తావులేదు. అలాంటిది ఆమె చీర వెగరటం చూసిన మహాభీషుడు ఆ కళ్ళు ముయ్యకుండా ఆమె శరీరం వైపు అలాగే చూడసాగాడు. ఎప్పుడైతే మహాభీషుడు గంగ యొక్క శరీరము నుంచి జారిన చీరని, తన యొక్క శరీరాకృతిని చూశాడో, ఆ విషయాన్ని బ్రహ్మ గమనించగానే కళ్ళు కింద పెట్టుకొని బ్రహ్మ ముందు చేతులు కట్టుకొని నించున్నాడు. నించోగానే బ్రహ్మ అడిగాడు, ఏమిటిది? ఇన్ని రాజసూయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసి ఇంకా శరీరమునందు అనురక్తి ఉన్నట్టుగా ఎందుకు ప్రవర్తించావు? అంటే బ్రహ్మసభలో ఉన్న వాళ్ళందరూ కూడా వారు పరులలో, అంటే బ్రహ్మగారి లోపల ఉన్న ఆ నారాయణ పరమాత్మని, వాళ్ళ హృదయముల్లో ఉన్న పరమాత్మలో ఆ ఆత్మానందభరిత స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ శరీరాన్ని చూసి పులకించటం అనే ఒక కింద పని, అంటే వాళ్ళకది ఒక తుశ్చమైన పని. అది ఎవ్వరు చెయ్యరు, చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారి శరీరంలోనే వాళ్ళు రమిస్తూ బ్రతికేలాంటి ఒక ఉత్తమ జాతి పురుషులు వాళ్ళందరూ. అలాంటిది మహాభీషుడు ఏమీ మాట్లాడలేక ఉన్న విషయాన్ని అంగీకరిస్తూ తల కిందకు దించుకొని బ్రహ్మ ముందు నించున్నాడు. కాబట్టి దీన్ని బట్టి నాకు అర్థమైందేమిటంటే, నీకు ఇంకా శరీరం మీద అనురక్తి ఉంది. కాబట్టి శరీరం మీద అనురక్తి ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవలసినది అని బ్రహ్మగారు కోరారు. దానికి ఆయన కూడా, సరే స్వామి, ఖచ్చితంగా గంగ ఒంటి మీద నుంచి ఎప్పుడైతే చీర ఎగిరిందో నేను చూడరాని విధంగా చూశానని నేను ఒప్పుకుంటున్నాను. ఇది నిజమే. కాబట్టి నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళి మళ్ళీ నేను మోక్ష సాధన చేసి మళ్ళీ శరీరమునందు అనురక్తి లేని విధంగా సాధన చేసి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, నన్ను అనుగ్రహించవలసినది అని బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేస్తే, ఆ మహాభీషుడికి ఇప్పుడు బ్రహ్మ ఇస్తున్న వరం ఏమిటంటే, సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, భూమండలంలో జన్మ తీసుకోవడానికి వెళుతున్నావు, కానీ నువ్వు ఏ కుటుంబంలో జన్మ తీసుకుంటావో అది నువ్వే నిర్ణయించుకోవచ్చు అనే ఒక విషయాన్ని బ్రహ్మగారు చెప్పగానే ఆయన తన యొక్క మనోదృష్టితో చూసి
ఇప్పుడు అన్నిటికంటే గొప్ప కుటుంబం భూమండలంలో ఏదుంది అంటే ఈ చంద్రవంశ కుటుంబాల్లో ఇప్పుడు ప్రతీపుడు అనే ఒక మహారాజు పాలిస్తూ ఉన్నాడు. ఆ రాజకుటుంబాల్లో గతంలో ఎందరో రాజర్షులొచ్చారు. రాజర్షులెవరంటే ఎవరైతే చక్రవర్తిగా ఉండి ఆయన పెద్ద ఋషి అవుతాడో వానప్రస్థాశ్రమం తీసుకొని సన్యాసాశ్రమంలో అతనే రాజర్షి. ఎందరో రాజర్షి ఆశ్రమాలు గూడా ఉండేవి పూర్వం. అంటే ప్రతి వర్ణం వాడు కూడా తన సామాజిక ధర్మాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత త్యజించి కేవలం మోక్ష సాధనకై బ్రతకాలనేది మనకు రామాయణ మహాభారతాలు చెప్తున్నాయి. అలాంటిది ఈయన గూడా ఎంతో సాధన చేసి వచ్చిన వాడే. కానీ శరీరమునందు ఇంకా ఒక లేశమాత్రమైన అనురక్తి ఉంది. దాన్ని గూడా ఆయన త్యజించాలి. అంటే భూమి మీద పుట్టాలి. ప్రతీపుడికి నేను కొడుకుగా పుడతానని ఆయన బ్రహ్మని అడిగాడు. అందుకు గాను ప్రతీపుడికి కొడుకుగా ఇప్పుడు శంతనుడు జన్మించాడు. శంతనుడు ప్రదీపుడు చిన్న కొడుగ్గా జన్మించాడు కాబట్టి, ఆయనే మళ్ళీ చక్రవర్తి అవ్వాలి కాబట్టి, ఎందుకంటే దీని వెనకాల ఒక సృష్టి ప్రయోజనం ఉంది. బ్రహ్మ చెప్పాడు గదా! దేవతలందరూ వాళ్ళ వాళ్ళ అంశాలలో భూమి మీదకి రావలసినది. అంటే ఇంద్రచంద్రాది దేవతలందరూ వచ్చేసారు. వ్యాసుడు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. ఇంద్రచంద్రాది దేవతలందరూ రావాలి. కాబట్టి వాళ్ళు రావాలి అంటే ఆ కుటుంబంలో మళ్ళీ మహాభీషుడు అంటే మహాభీషుడు దేవతలకే అసిస్టెన్స్ ఇస్తున్నాడనే సంగతి నేను మీకు స్వర్గలోకంలో చెప్పాను. ఇప్పుడు ఆ దేవతలకే అసిస్టెన్స్ ఇచ్చే స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టి అతను ఇప్పుడు శంతనుడుగా వస్తున్నాడు. ఇది తాత్వికంగా 2 అర్థం చేసుకోవాలి. శంతనుడికి, మహాభీషుడికి నిజంగా గంగ శరీరం మీద అనురక్తి ఉందా? లేదా? అన్ని రాజసూయ యాగాలు, అన్ని అశ్వమేధ యాగాలు చేసి స్వర్గంలో దేవతలకే అసిస్టెన్స్ ఇచ్చి ఈ సృష్టి ధర్మం చేయటానికి, ఈ సృష్టి రచన చేయటానికి సాక్షాత్తు బ్రహ్మ సభకే ఎళ్ళిన వాడికి నిజంగా శారీరక అనురక్తి ఉందా అంటే తాత్వికంగా లేదు. కానీ ఒక ప్రయోజనం జరగటానికి మాత్రమే ఈ సిట్యుయేషన్ అలా జరిగింది బ్రహ్మ సభలో అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కులతిలకాలు పుట్టాలి అంటే ఒక చక్రవర్తి ముందే కిందకి వెళితేనే వాళ్ళ కుటుంబాల్లో కులతిలకాలొస్తాయి. సరే ఇక గంగ గూడా పాపం బాధపడింది. ఈ గాలి ఇప్పుడే రావాలా? పాపం ఇంత గొప్పవాడు, అలాంటి వాడు భూమి మీద పుట్టాడే అని ఆలోచించుకుంటూ బ్రహ్మసభ అంతా అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ అంటే ఆమె స్వర్గలోకంలో మందాకినిగా ప్రవహిస్తుంది. భూలోకంలో గంగగా ప్రవహిస్తుంది. పాతాళ లోకంలో భోగవతిగా ప్రవహిస్తుంది. సో ఇదే గంగ ఈ 3 లోకాల్లో 3 నామకరణాలుగా ప్రవహిస్తుంది. అంటే ఆ దేవతలే గంగనందు స్నానం చేసి పునీతులు కావాలి కాబట్టి వాళ్ళు కోరుకుంటే మందాకినిగా స్వర్గలోకంలో ఉంటుంది. కాబట్టి ఆ స్వర్గలోకానికి ఆమె వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి? బ్రహ్మలోకం నుంచి. వెళ్ళిపోతున్నప్పుడు స్వర్గలోక పొలిమేరలు ఎప్పుడైతే తను చేరిందో అప్పుడు అష్టవసువులు అమ్మ అని చేజోడ్చి నమస్కరించారు గంగకి. ఏమైంది అని అడిగింది. అడిగితే మాకు ఒక శాపం ఉంది. ఇది వాళ్ళ ఫ్లాష్ బ్యాక్. మేము ఒకానొక సందర్భంలో ఈ అష్టవసువులమందరూ కలిసి మేము భూలోకంలో మా భార్యలను తీసుకొని మేము ఆహ్లాదకరంగా ఎంజాయ్‌మెంట్ చేయటానికి ఆ హిమవద్గిరి పర్వతాల దగ్గరికి, సరస్సుల దగ్గరికి వెళ్ళాం. వెళితే అక్కడ ఒక జరగరాని సంఘటన జరిగింది. ఏమిటంటే ఆ హిమాలయ పర్వతాలలో మేమందరూ కూడా ఆహ్లాదకరంగా ఆ సరస్సులలో, ఆ కోనేర్లల్లో జలకాలాటలాడుతూ, అక్కడ ఉన్న ఆ చెట్లలు, ఉద్యానవనాలను చూసుకుంటూ వెళుతూ మేము వశిష్ఠుడి ఆశ్రమానికి చేరాం. ఎప్పుడైతే వశిష్ఠుడి ఆశ్రమానికి చేరామో అక్కడ వశిష్ఠ ఆశ్రమం మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ మేమందరం వశిష్ఠ ఆశ్రమంలో ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చొని మేము ముచ్చటిస్తూ ఉంటే అక్కడికి ఒక ఆవు వచ్చింది. ఆ ఆవు ఎలా ఉంది అంటే అసలు ఆవు మించి వచ్చే స్మెల్‌కే మాకు ఎక్కడ లేని పులకింత కలిగింది. ఎంత ముగ్ధంగా, ఎంత క్యూట్‌గా ఆ ఆవు వచ్చి అక్కడ పచ్చిక బయళ్ళల్లో తింటూ ఉంటే, మాలో ఒకానొక వసువైన ప్రభాస, ఆ వసువు యొక్క భార్య అయిన ద్యుతి. ఆ ద్యుతి ఆవు వైపు చూసి ప్రభాసుడినడిగింది. ఏమని అంటే, ఎవరు ఈ ఆవు? ఎందుకు అన్ని ఆవుల కంటే కూడా ఈ ఆవు ప్రత్యేకంగా ఉంది? ఈ ఆవు యొక్క వైభవం నాకు తెలియపరచవలసినది అంది. దానికి ప్రభాసుడు కూడా ఇది నార్మల్ ఆవు కాదమ్మా. సముద్ర మథనంలో
సాక్షాత్తు క్షీరసాగరం నుంచి వచ్చిన గొప్ప ఆవు పేరే సురభి. ఆ సురభి యొక్క కూతురే ఈ కామధేనువు. అలాంటి కామధేనువు తర్వాత చాలామంది దగ్గర నుంచి ఇప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చింది. వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఆయన సాక్షాత్తు రామచంద్రమూర్తి ఇక్ష్వాక కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజగురువు. ఆ రాజగురువు గారి దగ్గర ఈ ఆవు ఎందుకుందంటే ఆయన హవ్యం ఇవ్వాలి. హవం అంటే హవిష్షు. యజ్ఞయాగాదులు చేసి సమస్త దేవతలను తృప్తిపరిచేటట్టుగా యజ్ఞాలు చెయ్యాలి. ఎవరి కోసం యజ్ఞాలు చెయ్యాలి? ఈ రాజగురువులంటే చక్రవర్తుల కోసం వాళ్ళు యజ్ఞాలు చెయ్యాలి. భూమి సుభిక్షంగా ఉండటం కోసం యజ్ఞాలు చెయ్యాలి. అప్పుడు ఘృతం అంటే నెయ్యి. ఆ నెయ్యితోనే యజ్ఞం చేస్తాం. ఆ నెయ్యి ఈ కామధేనువు నుంచే వస్తుంది. ఈ కామధేనువు యొక్క నెయ్యితోనే ఆయన యజ్ఞంలో హవిష్యిస్తాడు. హవ్యం అంటారు దాన్ని. దాని తర్వాత పితృదేవతలకు ఇవ్వాల్సింది కవ్యం. సో, మన పైలోకాల వాళ్లకు మనం కృతజ్ఞత వ్యక్తపరిచి ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వసువులు అందరి వల్ల మనం బ్రతుకుతున్నాం కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవతలకు చేసే యజ్ఞాన్ని హవ్యం అంటారు. అలాగే మన పితృదేవతలు మనకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మన తాత ముత్తాతల నుంచి శరీరం వచ్చింది. ఆ పితృదేవతల యొక్క రుణం చేయటానికి కూడా ఆవు యొక్క ఘృతమే కావాలి. మళ్ళీ యజ్ఞం చేయాలి. దాన్ని కవ్యం అంటారు. ఈ హవ్యకవ్యములు ఇవ్వటానికి గాను ఆ వశిష్ఠుడి దగ్గర ఉన్న కామధేనువు ఇది. ఈ కామధేనువు కోసం పూర్వం విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు ఎందరో, దాని తర్వాత ఈ జమదగ్ని ఆశ్రమంలో ఇలాంటి కామధేనువును చూసిన కార్తవీయార్జునుడు లాంటి వాళ్ళు, ప్రతి రాజులు దీన్ని చూసి మోహించారు. కానీ మోహించిన వాళ్ళ పరిస్థితి అధోగతి అయ్యింది అనే సంగతి ప్రభాసుడు ద్యుతికి చెప్తుండగా మేమందరం విన్నాం. ద్యుతిలో ఎక్కడ లేని ఒక వింత కోరిక కలిగింది. ఏమి కలిగింది అంటే, నాకు భూలోకంలో ఒక స్నేహితురాలుంది. ఆ స్నేహితురాలి పేరు వృషినర అనే ఒక స్నేహితురాలు. ఆమె ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన కూడా ఒక గొప్ప చక్రవర్తి భార్య. ఆమె కూడా ఇక్కడ సుభిక్షగా ఉంటేనే ఇంకా 10 కాలాల పాటు రాజ్యం బావుంటుంది. కాబట్టి నన్నొకానొక సందర్భంలో ఆమె భూమి మీద పుట్టిన ఒక మానవ స్త్రీ. ద్యుతి వసువు యొక్క భార్య అయిన దేవత స్త్రీ. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్‌షిప్ ఉంది. కొన్ని పురాణాల్లో వీళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ కనెక్షన్ ఉంది అన్నట్టుగా కూడా నాకు కొన్ని పురాణాల్లో కనపడింది. ఇప్పటికి ఫ్రెండ్ అనుకుందాం, మహాభారత అంతర్గతంగా ఫ్రెండ్. అలాంటి మా ఫ్రెండ్‌కి ఇలాంటి ఒక గొప్ప కామధేనువు ఉంటే ఎన్నో రకాల ఇంకా మంచి పనులు చెయ్యొచ్చు. ఇదే విషయం కార్తవీయార్జునుడు కూడా జమదగ్నికి చెప్పాడు. నీలాగా గడ్డాలు, మీసాలు పెంచుకున్న ఒక ఋషి దగ్గర కామధేనువు ఉంటే ఏమిటి ప్రయోజనం? నాలాంటి చక్రవర్తి దగ్గర ఇది ఉంటే ప్రయోజనం అని తీసుకెళ్ళాడు. మరణించాడు పరశురాముడి చేతిలో. అలాగే విశ్వామిత్రుడు కూడా కామధేనువుని చూసి వశిష్ఠుడిని అడిగాడు. నీలాంటి వాడి దగ్గర ఉంటే ఏమిటి ప్రయోజనం? నాలాంటి రాజు దగ్గర ఉంటే నేను ఇంకా ఎన్నో మంచి పనులు చేయగలను అన్నాడు. కామ్యముతో కామధేనువుని ఆశ్రయించకూడదు. ఎందుకంటే అది నీ యొక్క స్వలాభం, నీ యొక్క ఇంద్రియ భోగం కోసం కామధేనువుని వాడుకోకూడదు నువ్వు. కేవలం లోక కళ్యాణం గురించే కామధేనువుని వాడాలి. అందుకే వశిష్ఠాది ఋషులు, సప్తమహాఋషులు లాంటి వాళ్ళు స్వప్రయోజనం కోసం బ్రతకరు. కేవలం లోక ప్రయోజనం కోసం బ్రతుకుతారు. ఆమె కూడా గొప్ప స్త్రీ ఉషీనర. ఆమె తండ్రి గారు, ఆమె భర్త వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చక్రవర్తులే. నా ఫ్రెండ్ అండి. కాబట్టి ఎలాగైనా ఈ కామధేనువుని వాళ్ళకి ఇవ్వవలసినది అంది. ప్రభాసుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి, ఇప్పుడే కదమ్మా చెప్పాను నేను, దీనికోసం గతంలో ఎందరో పెద్ద పెద్ద రాజులు పోట్లాడినా, ఎందరో పెద్ద పెద్ద రాజులు దీన్ని తస్కరించే ప్రయత్నం చేసినా, దీన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినా నాశనం అయిపోయారని నేను చెప్తుంటే, నువ్వు మళ్ళీ మనకు కూడా కాదు, ఎవరో నీ ఫ్రెండ్ అంట, అది భూలోక కన్య, ఆమె గురించి కామధేనువుని అడగకూడదు, నేను ఇవ్వకూడదు అంటే, ఉద్యానవనాలకి ఎందుకొచ్చాం మనం? అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి భార్యను ఒక ట్రిప్పుకి తీసుకెళ్ళినట్టు, ఏ మారిషసో, మాల్దీవ్సో ఇలాగ ఒక ఎక్స్కర్షన్‌కి తీసుకెళ్ళినప్పుడు భార్య ఏది కొనియమంటే అది కొనియాలి. సో, మామూలప్పుడు ఇంట్లో ఉండి కొనియమంటే కొనియం కాబట్టి ఇలాంటి ట్రిప్పులొస్తాయి. వీళ్ళందరూ స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు భూలోకానికి వచ్చి, ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉద్యానవనాల్లో హ్యాపీగా తిరుగుతున్నప్పుడు భార్య కోరిక తీర్చాలి కదా! ఒక పట్టుబట్టి కోరింది. నాకు ఎలాగైనా ఆ కామధేనువుని తీసుకురావలసినది. వినాశకాలే విపరీత బుద్ధి అనుకున్నాడో,
లేకపోతే ఇలాంటి ఒక కోరిక ద్యుతినందు వచ్చింది అంటే ఇది డెఫినెట్లీ ఏదో ఒక ప్రయోజనం కోసమే, లోక కళ్యాణం కోసమే అని అనుకున్నాడు. భార్య మాట కాదనలేక వెళ్ళి ఆ కామధేనువుని తస్కరించే ప్రయత్నం చేశాడు. కనీసం ఈయన ప్రభాస వసువు తస్కరించే ప్రయత్నం చేస్తే మిగతా 7 వసువులు ఏం చెయ్యాలి? ఆపాలి. వద్దని చెప్పాలి. నాయనా భార్య చెప్పిన ప్రతి పని చెయ్యకూడదు నాయనా. ఖచ్చితంగా అందులో ఇలాంటి ఒక పని అసలు చెయ్యకూడదు. మనం దేవతలం. దేవతలు దొంగతనాలు చేయటం ఏమిట్రా నాయనా! కాబట్టి అస్సలు చెయ్యొద్దనాలి. వాళ్ళు కూడా ఏమీ అనలేదు. మేబీ వాళ్ళందరూ హ్యాపీగా ఒక కూల్‌గా ఉన్నారనమాట. కూల్ ఏమవుతదిలే అని అనుకున్నారు. వాళ్ళ మనసుల పరిస్థితి, వాళ్ళ మానసిక పరిస్థితులు అది మనం పరమాత్మకు వదిలేద్దాం. ఎవరు అడ్డుకోలేదు. అంటే లోక ప్రయోజనం కోసం ఇలాంటిది జరగాలని రాసుందేమో. ధార్మిక నిష్ట ఉన్న వాళ్ళే దేవతలవుతారు. అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ధార్మిక నిష్ట లేని వాళ్ళు దేవత అంశంలోకి వెళ్ళలేరు. వెళ్లారు. కామధేనువుని తస్కరించారు. తస్కరించిన కొద్దిసేపటికి వశిష్ఠ మహర్షి వచ్చాడు ఆశ్రమానికి. చూస్తే కామధేనువు లేదు. ఏది కామధేనువు అంటే ఎవరో వచ్చారు దొంగతనం చేశారని అక్కడున్న ఆశ్రమవాసులు చెప్పారు. ఎవరో దొంగతనం చేయడం ఏమిట్రా నాయనా అని ఆయన కళ్ళు మూసుకొని తన యొక్క దివ్యనేత్రములతో ఆ దివ్య జ్ఞానంతో చూస్తే దొంగతనం చేసిన వాళ్ళు వసువులు. అసలాయన నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే వసువులు అసలు కామన్ దేవతలు కాదు. చాలామందికి వసువు అంటే వాళ్ళకి తెలియదు. వసువులు ఎవ్వరయ్యా అంటే వసువులు సాక్షాత్తు పంచభూతాలకు, అగ్నిదేవుడికి, వరుణదేవుడికి, భూమాతకి కొన్ని ఎక్స్టెండెడ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు అగ్ని. అగ్ని అంటే ఏం చేస్తది? దేన్నన్నా దహిస్తది. అగ్నికి న్యాచురల్లీ దేన్నన్నా దహించే శక్తి ఉంది. కానీ అగ్నిని మనం చూడగానే దాని కలర్, అగ్నిని చూడగానే దాని యొక్క హీట్, అగ్నిని చూడగానే చాలా పారామీటర్స్ ఉంటాయి ఒక అగ్నికి. అలాంటి ఒక తేజస్సుని బాగా ఇంక్రీజ్ చేసే ఒక పని ఒకానొక వసువు చేస్తాడు. అలా గాలికి గాలి అంటే వీస్తది. కానీ ఆ గాలికి ఒక దిశా నిర్దేశాన్ని కల్పించే పని ఇంకొక వసువు చేస్తాడు. సో, ఇప్పుడు నేను మీకు ఆ అష్ట వసువులు వాళ్ళ పనుల గురించి నేను బేసిక్ చెప్తాను. ఇదొక పెద్ద పాడ్‌కాస్టు. బట్ వసువులు లేనిది మనుషులు బ్రతకలేరు అనేది ఒక వేద ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. ఏమిటి ఆ వసువులు చేసే పననేది నేను జస్ట్ క్లుప్తంగా చెప్తాను మీకు. సో, మొదటి వసువైన వాడి పేరు ధార. ధార అనే పేరు ఎలా ఉందో అంటే ధారణ అంటాం కదా! అలాగా భూమికి స్టెబిలిటీని కల్పించేవాడు ఈ ధార అనే వసువు. ఆయన యొక్క పని అంటే భూమాతకు స్టెబిలిటీని కల్పిస్తాడు. ఒక యాక్సెస్‌లో ఉండి తను భూమాత తన చుట్టూ తను తిరుగుతూ ఇలా ఆ ఆదిశేషుడి యొక్క పడగల మీద బ్యాలెన్స్ చేసే ఒక పనిని వసువైన ధార చేస్తాడు. అర్థం చేసుకోవడానికి ఇంకా లోతుగా వెళితే తాత్వికంగా ఆయన చేసే పనులు చాలా ఉన్నాయి. బట్ వీళ్ళందరూ ఈ సృష్టి ధర్మం నడవాలంటే వీళ్ళందరూ కలిస్తేనే, ఈ అష్టవసువులు కలిస్తేనే సృష్టి ధర్మం కంప్లీట్ అవుతుంది. అలాంటిది అనిల అనే వ్యక్తి ఆ గాలి అంటే వాయుదేవుడికి దిశా నిర్దేశ ఇస్తూ ఆ గాలి ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎటునుంచి ఎటు తిరగాలి భూమండలానికి మొత్తం చూసుకునేవాడు అనిల. అలాగే అనల అనే అదే అగ్ని గురించి ఇందాక చెప్పాను నేను. ఆ అగ్ని ఎలా వెలగాలి, ఎటు వెలగాలి, ఎంత ఎనర్జీతో వెలగాలి, ఆ అగ్ని పోని ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఇప్పుడు అగ్ని అంటే ఒక రా ఫామ్. ఎలక్ట్రిసిటీ అది కూడా అగ్నే. సో, అలా అగ్ని ఎన్నో పరిమాణాలు చెందుద్ది. ట్రాన్స్ఫర్మేషన్ అవుతది. ఆ పరిమాణాలకు హెల్ప్ చేసే వ్యక్తి అనల. దాని తర్వాత ఇంకొక వసువు పేరు ఆప, 4వ వసువు. ఆ ఆప ఏం చేస్తాడంటే వాటర్, ఆ పంచభూతాలలో నీరు అనే ఒక దానికి ఆయన ఆ నీటికి ఒక ఫ్లెక్సిబిలిటీ, ఆ నీటికి ఒక జీవాన్ని తీసుకొని వస్తాడు ఆయన. సపోర్టింగ్ ఫంక్షన్స్. మేజర్ దేవతలకు అసిస్టెంట్ లాగా ఉంటారు ఈ వసువులు. అందుకు చెప్తున్నా. దాని తర్వాత ప్రత్యూష. ప్రత్యూష అనే వ్యక్తి ఏమిటంటే సూర్యోదయం, త్రిసంధ్యలు ఉంటాయి. సూర్యోదయం, సూర్యుడు నెత్తి మీదకి రావటం, సూర్యాస్తమయం. ఈ సంధ్యాకాలములలో ఆ సూర్యుడికి హెల్ప్ చేసేవాడు ఈ ప్రత్యూష. దాని తర్వాత ప్రభాస. ప్రభాస అనే వ్యక్తి ఏమిటంటే లైట్, అంటే సన్లైట్ ఈ భూమి మీద పడ్డప్పుడు
ఆ సన్‌లైట్ ఎన్ని రకాలుగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలో, ఆ సన్‌లైట్ అంటే సూర్యకిరణములను ఎన్ని రకాలుగా మనం మన శరీరాలకి, జీవుల శరీరాలకి, మొక్కల శరీరాలకి దానిని ట్రాన్స్‌ఫార్మ్ చేసే వ్యక్తి ఈ ప్రభాసుడు. ప్రభాసుడు ఈ అష్టవసువులందరినీ కూడా అందరిలో కూడా ముఖ్యమైన పని చేస్తాడాయన. ఎందుకంటే అసల సూర్యుడి యొక్క కిరణములు, ఆ సూర్యుడి యొక్క కిరణములు మన యందు చేరి అది పరిణామాలు చెందకపోతే అసలు మనిషి అనేవాడు బ్రతకలేడు. అది ప్రభాసుడు చేసే పని. దాని తర్వాత సోమ. సోమ పేరు చెప్పినట్టే ఆయన చంద్రకిరణములు ఆ సోమరసము చేత మనకు ఆహారానికి రుచి కలగాలి అంటే సోమరసం చేత కలుగుతుంది. ఆ సోమరసాన్ని ఆ ఆహారములో ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. ఈ రస ట్రాన్స్‌ఫర్మేషన్ మొత్తం చేసే వ్యక్తి ఈ సోమ. దాని తర్వాత చివరాఖరి వాడు ధ్రువ. ఆయన పోల్ స్టార్. సో, ఆయన మళ్ళీ ఈ చంద్రమండలానికి మొత్తం గూడా ఆయన ఒక కీ పర్సన్. ఈ అష్టవసువులు కలిసి వాళ్ళు ముఖ్యమైన దేవతలకు అసిస్టెంట్‌లుగా ఉంటేనే ఒక మనిషి భూమి మీద సరిగ్గా బ్రతకగలడు. అంత కీ ఫంక్షన్స్. అందులో ప్రభాస అనేది అన్నిటికంటే కీ ఫంక్షన్ అని జెప్పాలి. అలాంటి ప్రభాసుడు తప్పు చేస్తుంటే ఈ మిగతా సప్తవసువులు ఆపాలి గదా! ఆపలేదు. అసలు వశిష్ఠుడికి అర్థం గాల. వీళ్ళు ఎంత తేజోమూర్తులురా నాయనా వీళ్ళు. అలాంటిది వీళ్ళు ఇలాంటి పని చేయడం ఏంటి? తస్కరించడం ఏమిటి? అంటే ఆ రోజులలో ఇప్పుడు సత్యయుగాల్లో, ద్వాపర యుగాల్లో భూమి కూడా భూతల స్వర్గంలా ఉండేది. ఆ నీళ్లు గాని, ఆ చెట్లు, చామలు, అరణ్యాలన్నీ గూడా చాలా తేజోవంతంగా ఉండేవి. ఎందరో మహర్షులు, తపస్సులు చేసుకునేవాళ్ళు. అందుకనే అప్పుడప్పుడు వాళ్ళు స్వర్గలోకం నుంచి వాళ్ళు ఎక్స్‌కర్షన్‌కి, పిక్నిక్‌లకి భూలోకానికొచ్చేవాళ్ళు. ఆయన అసల నెత్తి మీద చెయ్యేసుకున్నాడు వశిష్ఠుడు. స్వర్గలోకం నుంచి రిక్రియేషన్‌కి భూమికి రావటం ఏమిటి? నా కామధేనువుని చూడటం ఏమిటి? మళ్ళీ మీ ఆవిడ ఇలాంటి కోరిక కోరటం ఏమిటి? నువ్వు తస్కరించడం ఏమిటి? నన్నడిగితే నేనిచ్చుండేవాడిని. అంటే వశిష్ఠుడేమి కామధేనువుని పెట్టుకోడు. ఆయన తపోశక్తి ఫలం అది. అవసరమైతే ఆయన ఇస్తాడు. అలాంటిది ఇలాంటి ఒక భూమి మీదకు వచ్చి ఒక మనిషిలాగా మీరు ప్రవర్తించారు కాబట్టి ఇదే మృత్యులోకంలో, మృత్యులోకం అంటే మరణం ఏ లోకంలో అయితే ఉంటదో ఆ లోకంలో మీరందరూ పుట్టవలసినది అని శపించాడు. శపించగానే మొత్తం 8 మంది వసువులు అక్కడ ప్రత్యక్షమైపోయారు. ఎందుకంటే వాళ్ళకంతా దివ్య తేజో శరీరాలుంటాయి. సాష్టాంగ నమస్కారం చేసి తప్పు జరిగింది. అసలు మేము కనుమూసి కన్ను తెరిచే లోపల ద్యుతి అడగటం, ప్రభాసుడు కాదనకపోవటం, విచక్షణకు యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి చేయరాని పని చేశాడు. ఇదిగో మీ కామధేనువు మమ్మల్ని క్షమించవలసినది అన్నారు. అనగానే ఇప్పుడు ప్రత్యేకించి మీకు శాప ఉపాయం ఏమిటంటే, మీరు ఈ లోకంలో పుడితేనే మనిషి యొక్క కష్టమేమిటో మీకు తెలిసేది. మనిషి ఎలా బ్రతుకుతాడు? ఎలా ఉంటాడు? అసలు మనిషి ఎంపతి అంటే ఒక రాజుకేం తెలుస్తుంది? ఒక కూలీవాడు పడే కష్టమేమిటో? కాబట్టి ఇన్ని రోజులు మీరు స్వర్గలోకంలో పెద్ద పెద్ద పోస్టులలో ఆ పెద్ద పెద్ద దేవతలకు అసిస్టెంట్లుగా ఉన్నారు. ఒకసారి భూమి మీద పుడితే, ఆ గర్భస్థ నరకం అనుభవిస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అందుకనే మనందరం గూడా ఏంటంటే, ఆ పునరపి జననం, పునరపి మరణం మళ్ళీ గర్భస్థ నరకం. ఆ గర్భస్థ నరకంలోకి వెళితేనే మనకప్పుడే తెలిసిపోతది. అమ్మో! అది ఒక ప్రీటెక్స్ట్ అనమాట. ఇంకా ఈ లోకంలో ఎంతో నరకం అనుభవించాలని తల్లి గర్భంలోనే మనకు సగం నరకం చూపిచ్చేస్తాడు ఆ భగవంతుడు. అలాంటి గర్భస్థ నరకాన్ని అనుభవించిన మరుక్షణమే మీరు మీ తల్లిగారి కారణం చేత మీరు శరీరాలు వదిలేసి, ఈ మనిషి శరీరాలు మళ్ళీ మీ వసుత్వం మీకు దక్కుతుంది అని జెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. కానీ భార్య చెప్పినా భార్యని ఖండించకుండా వెళ్ళి తస్కరించావు కాబట్టి ప్రభాస, నువ్వు మాత్రం దీర్ఘాయుడివై భూమి మీద బ్రతుకుగాక అని చెప్పాడాయన. ఇదేమి శాపం? దీర్ఘాయుడివై బ్రతకమన్నాడు అంతే గదా! కానీ అసలు శాపం ఏమిటంటే, పుత్రవిహీనుడిగా అంటే ఏ కామధేనువెవరు? కామధేనువే సురభి యొక్క కూతురు. అలాంటిది ఒక కూతురిని అంటే ఒక పిల్లని నువ్వు తస్కరించావు కాబట్టి, పిల్లలు లేకుండా దీర్ఘ ఆయుర్దాయంతో భూమి మీద బ్రతుకుగాక అని ఆ ప్రభాసుడిని శపించటం జరిగింది. సో, ఇవంతా ఎందుకు జరుగుతుంది? అసల బ్రహ్మలోకంలో ఉండటం ఏమిటి? సామగానాలు ప్లస్ 4 వేదములు ఇంటున్న ఒక మనిషి నందు
గంగాదేవి శరీరం మీద అనురక్తి రావటం ఏమిటి? చెప్పేవి కొన్ని ఏదైనా ఒక లాజిక్‌తో ఉండాలి. అంటే ఇదంతా గూడా లోక కళ్యాణం కోసం భూమి మీదకు దేవతా అంశలు రావాలి. కాబట్టి ఇలా జరుగుతుంది. ఎప్పుడు లేనిది ద్యుతి అడగటం ఏమిటి ఇలాంటి కోరిక? కాబట్టి వశిష్ఠుడికి అంతా అర్థమైంది. ఓహో! అంటే భూభార హరణానికై శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీదకు వచ్చినప్పుడు సమస్త దేవతలు వారి వారి అంశాలలో భూమి మీద పుట్టి శ్రీమన్నారాయణుడికి చేసే కైంకర్యంగా వాళ్ళందరూ వస్తారు ఆయన చేతిలో పనిముట్లుగా మారి. సో లోక కళ్యాణమే జరుగుద్ది. ఏమీ పర్వాలేదని చెప్పి ప్రభాసుడికి చెప్పాడాయన. ఇప్పుడు అదే సంగతి అష్టవసువులు కలిసి వాళ్ళ యొక్క గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్‌ను చెప్పి, తల్లి ఎవరికో పుట్టలేం మేము భూమి మీదకి వెళ్ళి. ఎందుకంటే ఆ మహాభీషుడు ఎంచుకున్నాడు గదా! నేను ప్రతీపుడి యొక్క కుటుంబంలోనే వస్తానని. ఇప్పుడు వసువులు గూడా ఎంచుకోవాలి. వాళ్ళేమన్నారంటే, "అమ్మా మీకు పిల్లలుగా పుడతాం. ఆ గర్భస్థ నరకమేదో మీ గర్భవాసం చేస్తాం. ఏదైనా ఒక పాపం ఉంటే మీ గర్భవాసం చేసినప్పుడు పోతుంది." అంటే గంగ ఏమిటయ్యా అంటే దేవతలే గంగలో మునుగుతారు. అందుకనేమో మందాకినిగా స్వర్గలోకంలో ప్రవహిస్తుంది. మనమందరం భూలోకంలో ఉన్న గంగలో మునుగుతాం మన పాపాలు కడుక్కోవడానికి. పాతాళ లోకంలో భోగవతి అనే పేరుతో పితృదేవతలకు, నాగదేవతలకు ఆమె వాళ్ళు చేసే అనుష్ఠానానికి, వాళ్ళు చేసే వాళ్ళ పాపకర్మలు కడగటానికి గాను గంగుంటుందక్కడ. కాబట్టి వీళ్ళందరూ వచ్చి నీ గర్భవాసం చేస్తాము అనగానే గంగ కటాక్షించి తదాస్తు అంది. ఆ తదాస్తు అన్నందుకు గాను గంగాదేవి ఇప్పుడు భూమండలానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వీళ్ళందరికీ మాటిచ్చిందిగా వెళతానని. వెళ్ళాలి. కాబట్టి ఒకానొక సందర్భంలో శంతనుడు యొక్క తండ్రైన ప్రతీప ఎప్పుడైతే ఈ కొడుకుని పట్టాభిషేకం చెయ్యలేదో ఆ రోజులలో ప్రతీప తన యొక్క ఆశ్రమం నుంచి గంగానదికి వెళ్ళి గంగానదీ తీరంలో తను అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే, అంటే తన యొక్క నిత్యనైమితిక కర్మలు సంధ్యావందనాది క్రియలు చేసి సూర్యుడికి గంగలోకి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి వచ్చి కూర్చుండగానే ఒక్కసారిగా ఆయన ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక స్త్రీమూర్తి వచ్చి తన కుడి తొడమ మీద కూర్చున్నట్టుగా ఆయనకు అనిపించింది. ఇమీడియట్లీ ప్రతీపుడు కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే ఆయన ఆ ఆ బాసిపట్లేసుకొని అలా కూర్చొని ఉంటే ఆయన కుడి తొడ మీద సాక్షాత్తు గంగామాతే వచ్చి కూర్చున్నట్టుగా ఆయనకి కనబడింది. కనబడగానే ఏమిటిది అని ఆలోచించాడు. ఆలోచించగానే ఆయనకు అర్థమైన సంగతి ఏమిటంటే గంగ భూమి మీద రావాలని అనుకుంటుంది అనే సంగతి ఎంతైనా ప్రతీపుడు కూడా ఒక రాజర్షి లాంటి వాడు. అందుకనే గంగామాత వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఇప్పుడు కుడి తొడ మీద కూర్చోవడం అంటే ఏమిటి? అదే ఎడమ తొడ మీద కూర్చొని ఉంటే ఒక భర్త యొక్క ఎడమ తొడ మీద భార్య మాత్రమే కూర్చుంటుంది. కుడి తొడ మీద ఎవరు కూర్చుంటారు? అంటే కొడుకు కూర్చుంటాడు, కూతురు కూర్చుంటుంది, లేదా కోడలు కూర్చుంటుంది. అప్పుడు ఆయన చెప్పాడు, అవును. సో నా కొడుకుకి నువ్వు ఖచ్చితంగా భార్యవయ్యి నాకు కోడలివయ్యేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను మాత. లోక కళ్యాణార్థమై సమయం వచ్చినప్పుడు నా కొడుకుకి నేను చెప్తాను. అప్పుడు అతనిని నువ్వు పెళ్లి చేసుకోవలసినది అని గంగామాతకు చెప్పి ఎంతగానో పరవశించిపోయాడు. అంటే నా కుటుంబంలో నా కోడలుగా గంగాదేవి వస్తుంది అంటే ఎంత మహోత్కృష్టమైన జననం వీడిదని చెప్పి ఆయన తన మనోనేత్రంతో చూస్తే పుట్టిన శంతనుడు ఆ సూర్యవంశంలో గొప్ప రాజర్షి అయిన మహాభీషుడనే సంగతి ప్రతీపకు తెలిసింది. ఇక ఆయన నేను చేసిన రాజరికం చాలు. ఎందుకంటే ఇంత మహోత్కృష్టమైన మనిషి అయిన ఆ మహాభీషుడే సంతనుడుగా పుట్టాడు. తర్వాత ఈయనకి కోడలుగా గంగాదేవి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక నేను ఒక ప్రయోజకుడైన కొడుకు చేతికి రాగానే ఇంకా రాజ్యంలో కూర్చొని, ఇంకా ఆస్తుల మీద కూర్చొని చచ్చే వరకు అనుభవిద్దామని వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. వాళ్ళు మనం చేయాల్సిన ధర్మం మనం చేసేసాం. కొడుకు అంతటి మహోత్కృష్టమైన వాడు. కోడలు అందరి పాపాలను కడిగే కోడలు. ఇక ఇంతకంటే మహాభాగ్యం ఏం కావాలని చెప్పి అప్పుడు ఈ శంతనుడికి పట్టాభిషేకం చేసి శంతనుడికి చెప్పాడు, నాయనా నీకు నేను పెళ్లి చేయకుండా వెళ్ళిపోతున్నా. దానికొక పెద్ద కారణం ఉంది. ఏమిటంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక గొప్ప మనిషి నీకు భార్య అవుతుంది అని చెప్పి
ఆ ప్రతీపుడు వనప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆయన ఈ మోక్ష సాధన చేసి మోక్షానికి పాత్రుడయ్యాడు ఈ ప్రతీపుడు. ఇప్పుడు శంతనుడు దీర్ఘకాలంగా అక్కడ ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమిటి? పెళ్లి చేయలేదు. పెళ్లి కానిది గొప్ప గొప్ప యాగములు రాజు చేయలేడు. రాజు తరపున ఋత్వికులు చేయాలే తప్ప. కాలం గడుస్తుంది. ఆ గొప్ప రోజు ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఒకానొక సందర్భంలో ఆయన గంగా నదీ తీరంలో ఆయన వేటకు వెళ్ళాడో, లేకపోతే ఏ ఉద్యానవనాల్లో సేదతీరటానికి వెళ్ళాడో, కాలక్షేపానికి వెళ్ళాడో, ఆయన ఎప్పుడైతే ఆ గంగా నదీ తీరంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళాడో, సాక్షాత్తు మూర్తీభవించిన స్త్రీ రూపం దాల్చి గంగాదేవి అక్కడ కనపడింది ఆయనకి. కనబడగానే ఆవిడి యొక్క అందానికి ముగ్ధ మనోహరుడైపోయాడు ఆయన ఒక రకంగా. అంటే ఆ బ్రహ్మసభలోనే ఆయన ఆమెని చూసే కదా భూమి మీదకు వచ్చింది. పూర్వజన్మ వాసనలు అంటారు వీటినే. అంటే ఆయన శరీరం మార్చిన, చెప్పాను గతంలో, సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంటుంది. మనసు బుద్ధి అహంకారములు. ఈ సూక్ష్మ శరీరంలో ఏ మనిషినైతే చూసి బ్రహ్మసభలో ఆకర్షితుడయ్యాడో అదే వ్యక్తి మళ్ళీ కనపడింది. కనబడటంతో డైరెక్ట్‌గా వెళ్ళి గంగామాతను అడిగాడు. నిన్ను చూస్తే నాకు మన్మథ తాపం కలుగుతుంది. నీ యందు నాకు ప్రేమానురాగాలు కలుగుతున్నాయి. కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలననుకుంటున్నాను. నేనిలా ప్రతీపుడి కొడుకైన సంతనుణ్ణి, కురు సామ్రాజ్య చక్రవర్తిని, యావత్ భూమండలాన్ని ఏలుతున్న రాజుని అనగానే తక్షణం గంగామాత కూడా ఓకే. బట్ వన్ కండిషన్ అంది. ఏమి కండిషన్ అనగానే, ఎప్పుడూ నాకెదురు చెప్పకూడదు. ఎప్పుడైనా నువ్వు నేను నచ్చని పని చేసినా, నచ్చిన పని చేసినా, అసలు ఏది చేసినా నువ్వు నన్ను నిగ్రహించే ప్రయత్నం గాని చేస్తే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను నిగ్రహించకూడదు అని చెప్పింది. అంతే. ఇమ్మీడియేట్‌లీ ఆవిడ అన్న మాటకు, అంటే సాక్షాత్తు గంగ అనే సంగతి అప్పుడే ఆయనకి తెలిసింది. ఇక ఆవిడని నిగ్రహించే ప్రయత్నం నేను మాత్రం ఎందుకు చేస్తాను అని పెళ్లి చేసుకున్నాడాయన. నాకిక్కడ ఒక చిన్న డౌట్ అండి. అంటే మామూలుగా గంగ శివుడి భార్య అని అంటాం కదా! మరి అలాంటి గంగ శంతనుని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఓకే. మీకెందుకు అనిపించింది గంగ శివుడు భార్య అని? అంటే విన్నాము, చాలా చోట్ల విన్నాము. సినిమాల్లో చూపించారా శివుడు భార్య గంగ అని? అంటే శివుడికి 2 భార్యలు గంగా, గౌరి అనేసి అలా విన్నాము. ఎగ్జాక్ట్‌లీ అట్లా. సో ఇది అంటే అంటే డైరెక్ట్‌గా సినిమాలో చూపించారో లేదో నాకు నాకు తెలీదు. కూడా కొంచెం అంటే చూపిచ్చారో లేదో తెలీదు గానీ కొన్ని పాటలలో ఉండడము, లేదా అట్లా అట్లా వినడము. అంటే నాకు తెలిసి చాలామంది ఇది నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఏదన్నా పాటలలో గానీ, ఏదన్నా సాహిత్యాల్లో గానీ, గంగ శివుడు భార్య అని ఎవరన్నా అంటే మాత్రం వాళ్లకు తలా తోకా తెలీదు పురాణాల గురించి అని అర్థం. అంటే కొంచెం ఇంకితం ఉన్న ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే నెంబర్ 1, అసలు గంగ నిజంగా శివుడు భార్య అయితే ఒక పార్వతీ సమానంగా జగన్మాతగా, ఒక లక్ష్మీ సమానంగా, ఇంద్రుడు భార్య అయిన సచీ సమానంగా ఒక మాతృస్థానాల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళని అలాంటి దృష్టితో చూడటం అనేది పంచమహాపాతకాల్లో ఒక పాపం అవుతుందే తప్ప, అది నార్మల్‌గా ఏదో బ్రహ్మ మహాభీషుడి యందు అనురక్తిని చూసి ఆయనని నువ్వు భూమి మీద ఎళ్లి పుట్టమని చెప్పడు. అంటే ఒక తల్లి, అంటే అది బ్రహ్మసభలో మీరు చూడాల్సింది భారతి ఉంటుంది. బ్రహ్మభారతి, శివపార్వతి, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక మాతృమూర్తిని అసలు అలాంటి దృష్టితో చూడడం అనేది ఎంత పెద్ద అపచారం, ఎంత పెద్ద పాపం అది. సో ఏ పనికిమాలిన వాడు అలాంటి సాహిత్యాలు, పాటలు రాస్తాడో వాడికి అసలు హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో బేసిక్స్ కూడా తెలీదు అని అర్థం. సో పాయింట్ నంబర్ 1. 2, అసలు శంతనుడికి గంగకి పుట్టిన వాడే గాంగేయుడని మనం మహాభారతం మొత్తం భీష్ముడి గురించి మాట్లాడుకుంటాం. మహాభారతం పంచమ వేదం. మరి అలాంటిది అంత క్లియర్‌గా ప్రతి మనిషికి తెలుసు గంగా శంతన దేవులకి పుట్టినవాడే గాంగేయుడు, అతనే భీష్ముడని. మరి ఇది తెలిసిన తర్వాత కూడా ఆ పాటలు వాళ్ళు ఎలా రాస్తారు? శివుడికి రెండో భార్య అని. శివుడు భోలాశంకరుడు. అంతకంటే పెద్దదేంటంటే ఆయన పరమ నిరాసక్తంతో ఉంటాడాయన. ఆయనకి దేని మీద ఆసక్తి ఉండదు ఆయనకి. అలాంటిది ఆయన ఒక భార్యని చేసుకోవడమే పెద్ద పని. అది కూడా లోక కళ్యాణార్థం చేసుకున్నాడు. ఆ ఒక్క భార్యను కూడా పార్వతీమాతను ఎందుకు చేసుకున్నాడంటే ఆయన ఆ సృష్టి ధర్మాన్ని రచిద్దామనే ఒక
సంకల్పంతో, ధార్మిక భావనతో ఆయన ఒక పెళ్ళే చేసుకున్నాడు. అంత అందమైన భార్యని పెళ్లి చేసుకొని కూడా ఏ రోజు అనురక్తి లేకుండా నిత్యం శ్మశానాల్లో సంచరిస్తూ భస్మం రాసుకొని ఆయన ఎప్పుడూ ధ్యాన యోగంలోనే కూర్చుంటాడంటే మీరు ఆయన ఎంత నిరాడంబరుడో, ఎంత వైరాగ్యకారుడో మీకు అర్థమవుతుంది కదా! కాబట్టి అనవసరంగా లేనిపోనిది సనాతన ధర్మంలో ఆల్రెడీ చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. దానికి అన్‌వాంటెడ్ కన్‌ఫ్యూజన్స్ ఇది. సో, చిన్న విషయంలో పరమశివుడికి కేవలం ఒకటే అర్ధాంగి. ఏకపత్నీ వ్రతుడాయన. సో, ఆవిడే జగన్మాత, అంబ. అందరికీ తల్లి. ఈ భూమండలంలో చతుర్దశ భూమండాల్లో అందరికీ గూడా దైత్యుల దగ్గర నుంచి సురోత్తముల వరకు అందరికీ ఆమె జగన్మాత. ఆమెనే తల్లి. ఆమె పార్వతి. కాబట్టి దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సాహిత్యాలు నమ్మొద్దు. బట్ పోనీ ఇదొచ్చింది కాబట్టి నీకు మళ్ళీ అసలు మీకు కథ చెప్పాలి. అసలు గంగ ఆవిర్భవన ఎలా జరిగింది? అది తెలుసుకుంటే శివుడికి, గంగకి ఉన్న సంబంధం ఏమిటో మీకు అర్థమవుతుంది. సో, ఇది తెలుసుకోవాలంటే మళ్ళీ మనం సత్యయుగానికి వెళ్ళాలి. సో, ఆ సత్యయుగ చివరాఖరి క్షణాల్లోనో, లేదా త్రేతాయుగం మొదటి కాలంలోనో ఈ కథ జరుగుతుంది. లేదా ఆ సంగమంలో ఈ కథ జరుగుతుంది. ఏమిటా కథ అంటే, ఒక గొప్ప చక్రవర్తి సూర్యవంశానికి చెందినవాడు, రాముడి యొక్క పూర్వీకులలో వచ్చినవాడు, ఇక్ష్వాకు కులం వాడు ఒక గొప్ప చక్రవర్తి. ఆయన పేరు బాహుక. ఆయనకొక భార్య. ఆమె పేరు యాదవి. ఆయన గొప్ప చక్రవర్తి. ఎన్నో రాజసూయ యాగాలు చేశాడు. ఎంతో ధర్మనిష్టాగరిష్ఠుడు. అంతా బానే జరుగుతుంది. రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒక భార్యని పెళ్లి చేసుకొని పుత్రుడిని కనాలి అనుకునే ఒక సందర్భంలో ఎప్పుడైతే భార్య గర్భం దాల్చిందో ఆ భార్య మీద విషప్రయోగం జరిగింది. అది ఎవరు చేశారు? సవితులు చేశారా? ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేశారా? అది మనకు తెలియదు. కానీ ఆవిడ మీద విషప్రయోగం జరిగింది. ఎలాంటి విషం అంటే మనిషి చనిపోయేలాంటి విషం కాదది. అది ఒక గర అంటే ఒక విషం. స్లో పాయిజన్. దానివల్ల దేనికి చేశారు ఆమె మీద? ఆ యాదవి మీద గర్భపాతం జరగాలని చేశారు. సో, అలాగా ఆ మాతృమూర్తి గర్భం దాల్చింది. ఆమె మీద విషప్రయోగం చేశారు. చేసిన తర్వాత ఆ రాజ అంతఃపురాలలో ఉన్న ఎంతోమంది మంత్రులు వాళ్ళు వీళ్ళు ఒకటై ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. ఆ రాజుని పదవీభ్రష్టుణ్ణి చెయ్యాలి అనే ఒక అంతర్ముఖ యుద్ధం మొదలయ్యి, ఆ యుద్ధానికి కారణం ఎవరంటే, ఆ రాజ్యము చుట్టుపక్కల ఉన్న చాలా అడవి జాతుల రాజ్యాలేవైతే ఉన్నాయో, అడవి రాజ్యాలు లేదా ఒక క్రూరమైన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళందరూ కలిసి ఆ రాజుడి యొక్క మంత్రులు వాళ్ళని కొనేసి, ఈయనని పదవీభ్రష్టుణ్ణి చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ రాజ్యాలు ఏమేమిటి అంటే, హయహయులు అనే ఒక తెగ. ఇవన్నీ కూడా ఏమిటంటే మనం మహాభారత యుద్ధంలో మాట్లాడుకున్నాం. చాలా ఆదివాసీ తెగలు, చాలా ట్రైబల్ తెగల వాళ్ళు, అడవిల వాళ్ళు. ఇప్పుడు ఏకలవ్య నిషాద రాజ్యం ఒక ట్రైబల్ రాజ్యం అది. అలాంటి వాళ్ళల్లో హయహయులు అనే ఒక జాతి, దాని తర్వాత తాలగాంగ్యులు అని ఇంకొక రాజ్యం వాళ్ళు, కాంబోజులు వీళ్ళైతే మహాభారతంలో కూడా పార్టిసిపేట్ చేశారు, యావనులు అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు, కాలాయావనుడు ఆ యావన రాజ్యం వాళ్ళు, పారదీసులు అని ఈ 5 ట్రైబల్ రాజ్యాల వాళ్ళు, అడవి రాజ్యాల వాళ్ళు మొత్తం అంతర్ముఖంగా ఉన్న ఆ రాజసింహాసనాన్ని లాక్కోవటం కోసం లోపల ఎన్నో రకాల కాన్స్పిరసీస్, లోపల ఎన్నో రకాల కూటనీతులు చేసి రాజుని పదవీభ్రష్టుణ్ణి చేస్తే, ఆ రాజు బాహుక తన భార్య అయిన గర్భిణితో ఉన్న భార్య అయిన యాదవిని తీసుకొని అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఆయనని ఎవరన్నా చంపారా లేదా ఆయననే చచ్చిపోయాడా? ఆయన కాలం చేశాడు. కాలం చేయగానే ఆయన యొక్క చితి ఆ రాజ సంబంధికులందరూ పెడుతుండగా, అప్పుడు ఉన్న కాలధర్మానుసారం ఆవిడకి కూడా ఇలాంటి ఒక గొప్ప చక్రవర్తికి భార్య అయింది. అంటే 'పద్మావతి' సినిమాలో ఆమెనెవరూ తీసుకెళ్ళి సతిలో ఏసేయలేదు. రాజుగారు చనిపోతున్నారన్న సంగతి తెలిసి అలాంటి క్రూరమైన ఈ తుర్కీయుల చేతిలో నలగటం ఇష్టం లేని, పాతివ్రత్యంలో అగ్రగణ్యంలో అంటే పతివ్రతా శిరోమణుల్లో ఒక టాప్ నాచ్ ఉత్తమ జాతి స్త్రీలందరూ కూడా సతిలోకి వెళ్ళిపోయారు. అంటే సతి అనేది హిందూ ధర్మంలో అది ఫోర్స్ చేసి ఎవరు ఎవరిని చెయ్యలేదు. వాళ్ళు ప్రాణనాథుడు, అర్ధ శరీరం, అర్ధాంగి అంటే వాళ్ళ శరీరంలో సగభాగం మేమని అనుకున్న ఆడవాళ్ళు ఆ పతి వియోగాన్ని తట్టుకోలేక వాళ్ళంతట వాళ్ళు సతి అనే ఒక ప్రక్రియ ద్వారా చితిమంటలలోకి వెళ్ళారని చెప్తుంది. కానీ మహాభారత రామాయణాలు
ఎవరిని ఇష్టం లేకుండా భర్త చనిపోగానే తీసుకెళ్ళి కొట్టి తోసేసినట్టుగా మనకి ఏ శాస్త్రము చెప్పట్ల. కుంతి బ్రతికే ఉందిగా వైధవ్యంతో. అభిమన్యుడి యొక్క భార్య అయిన ఉత్తర బ్రతికే ఉందిగా వైధవ్యంతో. ఎంతమంది వైధవ్యంతో బ్రతికిలేరు? దశరథుడు యొక్క యొక్క భార్యలందరూ గూడా ఆయన పోయిన తర్వాత బ్రతికే ఉన్నారా? ఎవరండి పనికిమాలినోళ్ళంతా జెప్పేది? సతి ఉంది. హిందూ ధర్మంలో సతి అనేది నేనెప్పుడు ఇనలే లేదు. ఎక్కడా లేనే లేదు. సో, అలాంటిది ఈవిడంతట ఈవిడ ఆల్రెడీ అంతర్ముఖ యుద్ధం జరిగింది. చాలామంది దుష్టరాజులు రాజ్యాన్ని ఆక్రమించారు. కాబట్టి ఆమంతట ఆమె రాజుగారి చితిమంటల్లోకెళ్ళి కష్టమో సుఖమో రాజుగారితో అని వెళ్ళిపోదామనుకుంటున్న తరుణంలో ఆరుహ అనే ఒక గొప్ప ఋషి ఆ రాజమాతని ఆపాడు. ఆపి, "అమ్మా! నీ గర్భంలో ఒక కొలతిలకం పుడుతున్నాడు. వాడు మామూలు వాడు కాదు. ఈ లోక ప్రయోజనార్థం వస్తాడు. లోక కళ్యాణార్థం వస్తాడు. ఈ పరంపర మీ ఇక్ష్వాక పరంపర ఇక్కడితో ఆగకూడదు తల్లి. నువ్వు రావలసినది" అని చెప్పి ఆమంతటా ఆమె సతిలోకి వెళుతున్న ఆవిడ్ని కాపాడి బయటికి తీసుకొచ్చాడీయన. ఆయన తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టి, ఔరవ అనే ఒక ఋషి, గొప్ప ఋషి, ఆయన ఎన్నో రకాలగా ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చి, ఎన్నో రకాలుగా దుష్టశక్తుల నుంచి ఆమె మీద జరిగిన విషప్రయోగం, దుష్ట ప్రయోగాలన్నిటినీ కూడా పరిహారం చేసి, ఒక పండంటి బిడ్డను కందావిడ. ఆ పండంటి బిడ్డ కంటున్నప్పుడు ఎవరైతే ఆమెకు ఆ గరనిచ్చారో, తన గర్భం నుంచి బయటికి వస్తున్నప్పుడు పిల్లడు సపరేట్‌గా, తీసుకున్న విషం సపరేట్‌గా వచ్చింది. అలా పిల్లడు, విషం కలిపి ఒకే గర్భం నుంచి బయటికొచ్చిన కారణం చేత అతనికి సగర అని పేరొచ్చింది. అంటే విషంతో పాటు పుట్టినవాడు అని అర్థం. గర అంటే విషం. సగర అంటే విషంతో పాటు బయటికొచ్చినవాడు. అది సగరుడు యొక్క వృత్తాంతం. ఈ సగరుడికి అన్ని ధర్మ సూక్ష్మములు ఆయన నేర్పించి, ఆ రాజమాత నేతృత్వంలో పెంచి, ఎలా అయితే శివాజీని జీజాబాయి ఎలా అయితే ఆమెని పెంచి ఆమె యందు సమస్త ధర్మము ఇచ్చిందో, ఈ సగరుణ్ణి కూడా అలా పెంచుకొని ఆ తల్లి ఏ రాజ్యంలో అయితే అంతర్ముఖ యుద్ధానికి కారకులైన ఈ 5, 6 ఈ ట్రైబల్ తెగ రాజులందరినీ వెళ్ళి ఆయన సంహరించడం మొదలుపెట్టాడు. సంహరించడం మొదలుపెడితే వీళ్ళంతా ఏ కులం వాళ్ళు? ఇక్ష్వాక వంశీయులు గదా! సూర్యవంశం. ఇక్ష్వాక వంశానికి గురువెవరు? వశిష్ఠుడు. కాబట్టి ఈ రాజ్యంలో అంటే ఈ 5 శత్రు రాజ్యాలలో ఉన్న ఈ తెగ వాళ్ళందరూ వెళ్ళి వశిష్ఠుడి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడి, "మమ్మల్ని అందరినీ ఊచకోత కోసేస్తున్నాడు సగరుడు. మమ్మల్ని కాపాడవలసినది" అని అడిగారు. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు సగరుడికి, "వీళ్ళని సంహరించొద్దు. కానీ వీళ్ళకు శిక్షలెయ్యొచ్చు. ఇక రాజుని అంటే రాజుని పితగా, ఆ రాజు భార్యని రాజమాతగా చూసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు కూటనీతి చేసి రాజ పదవీ భ్రష్టత్వానికి కారణమయ్యారు కాబట్టి వాళ్ళకి ఒక వింత వింత పనిష్మెంట్లిచ్చి జనాలెప్పటికీ వాళ్ళ తెగలను గుర్తుపెట్టుకొని ఉండేటట్టుగా వాళ్ళకిచ్చేశాడు." సో, ఇప్పుడు సగరుడు ఏం చేశాడంటే వశిష్ఠుడు చెప్పినట్టుగానే వాళ్ళ 5గురిని పిలిచాడు. ఆ 4 రాజ్యాల వాళ్ళని పిలిచి, మేజర్ వాళ్ళని పిలిచి, "ఒకటి బ్రతికిపోతారా? ఒకటి నేను చెప్పింది చేస్తారా?" అన్నాడు. "మీరు చెప్పింది చేస్తాం" అన్నాడు. యావనులను పిలిచాడు. పిలిచి, "పూర్తిగా గుండు కొట్టుకొనే ఉండాలి మీరెప్పుడు" అని అడిగాడు. అంటే యావనులనే వాళ్ళు ఆ గుండుతో కనపడగానే ఆ త్రేతాయుగంలో ఆళ్ళని గుర్తించొచ్చు. వీళ్ళు పరమ నీచులు. వీళ్ళతో కేర్‌ఫుల్‌గా ఉండాలి అని వాళ్ళ మొత్తం గుండ్లు కొట్టించుకోమన్నాడు. ఎప్పుడు గుండుతోనే ఉండాలి మీరు. అదే శిక్ష. మా తండ్రి గారి పదవీ భ్రష్టత్వానికి కారణమై కూటనీతి చేసి అధర్మానికి సహకరించినందుకు మీకు పడే శిక్ష. నెక్స్ట్ శాకల వాళ్ళని పిలిచాడు. అదొక తెగ. వాళ్ళని పిలిచి అరగుండు కొట్టుకొని తిరగమన్నాడు. నువ్వెప్పుడు అరగుండుతోనే ఉండాలి. ఓకే. దాని తర్వాత పారదీయుల్ని పిలిచాడు. ఆ పారదీయుల్ని చెప్పాడు, ఎప్పుడు కూడా మీరు క్షవరమే చేసుకోకూడదు. పెద్ద పెద్ద జుట్లు పెంచుకొని ఉండాలి. సో, ఇప్పుడు మీరు రోమన్ కింగ్సు, దాని తర్వాత ఈ గ్రీకు కింగ్స్ ఇట్లాంటోళ్ళని చూస్తే పెద్ద పెద్ద జుట్లు పెంచుకొని ఒక ప్రాపర్ గ్రూమింగ్ లేకుండా ఆ చలి ప్రదేశాల్లో పడి ఏడ్చే జాతులు ఇవన్నీ. సో, ఇప్పుడు 4గో వాళ్ళని పాహలవాస్ అని ఒకళ్ళని పిలిచాడు. వాళ్ళని పిలిచి మీరెప్పుడు కూడా గడ్డం గీసుకోకూడదని చెప్పాడు. సో, ఇలా వాళ్ళని అంటే అప్పుడు భూమండలంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని గుర్తుపట్టి, వీళ్ళ వల్ల సగరుడు యొక్క రాజైన బాహూక మరణానికి వీరు కారణమయ్యారు. ఆయన పదవీ భ్రష్టత్వానికి చక్రవర్తి సింహాసనం మీద కూటనీతి చేసి కిందకి దించారు కాబట్టి వీళ్ళందరికీ అలాంటి శిక్షలిచ్చి వదిలేశాడు. వదిలేయగానే అప్పుడు ఔరవ అనే ఆ ఋషి సగరుడికి ఒక భార్య సుమతి అనే ఒక ఆవిడనిచ్చి పెళ్లి చేశాడు. దాని తర్వాత ఆయనకి ఇంకొక భార్య కొన్నాళ్ల తర్వాత కేసిని అని ఇంకొక భార్యనిచ్చి పెళ్లి చేశాడు.
సగరుడికి, సుమతికి కలిపి 60,000 మంది కొడుకులు పుట్టారు. 60,000 మంది 60,000 మంది కొడుకులు పుట్టారు. తర్వాత ఈ కేసిని అని ఎవరైతే ఇంకొక భార్య ఉందో, ఆ కేసిని దగ్గర నుంచి అసమంజసుడు అని ఇంకొక కొడుకు పుట్టాడు. వీళ్ళిద్దరూ మేజర్ కొడుకులు. అసమంజసుడు కేసిని ఎందుకు పుట్టాడు? సుమతి నుంచి 60,000 మంది పుట్టారు. ఒకానొక సందర్భంలో మళ్ళీ రాజచక్రవర్తి సింహాసనం మీద, అంటే వాళ్ళ తండ్రి గారి పదవీ భ్రష్టత్వం అయింది కదా, మళ్ళీ ఈయన చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెట్టాడు. ఎవరు కూర్చోబెట్టాడు? ఔరవ అనే ఒక ఋషే ఇదంతా చేసి కూర్చోబెట్టాడు. మళ్ళీ వశిష్ఠుడే రాజగురువుగా ఉన్నాడక్కడ. ఉన్నప్పుడు ఆయన అశ్వమేధ యాగం చేద్దామని చెప్పి గుర్రాన్ని యాగం పూర్వం ఆ గుర్రాన్ని వదిలితే ఆ గుర్రం మొత్తం భూమండలాలంతా తిరిగింది. తిరుగుతుండగా ఆ గుర్రాన్ని ఇంద్రుడు తీసుకొని వచ్చి పాతాళలోకంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటుంటే కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేశాడు. ఎందుకు కట్టేశాడు ఇంద్రుడు అంటే మళ్ళీ మీరు అది అర్థం చేసుకోవాలి. లోక కళ్యాణార్థం ఏదన్నా జరగాలి అంటే దేవతలు ఏదో ఒక పని చేస్తారు. అంతేగాని ఇంద్రుడికి భయమేమీ లేదు. సగరుడేదో గొప్ప తపస్సు చేసి ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడన్న భయం లేదు. కొన్ని వేల అశ్వమేధ యాగాలు, వేల రాజసూయ యాగాలు చేసినా వాడు ఇంద్రుడు అవుతాడో లేదో గ్యారంటీ లేదు. అలాంటిది ఇంద్రుడు అలా తీసుకెళ్ళి కట్టేయగాని ఈ సగరులకు గుర్రం ఎక్కడా కనపడలా. ఎక్కడ కనపడకపోతే వాళ్ళసలు 60,000 మంది కలిసి ఎక్కడెతకాలి అని ప్రయత్నిస్తూ వాళ్ళకెక్కడా దొరక్కపోతే భూమి కింద భాగాలలో ఏమన్నా ఉందేమో అని పాతాళలోకానికి గాని భూమి తవ్వుకుంటూ లోపలికెళ్ళారు వాళ్ళు. అలా తవ్వుకుంటూ లోపలికి వెళితే పాతాళలోకాలలోకి ఆ భూమి లోపల నుంచి వెళుతుంటే అక్కడ ఎక్కడో పాతాళలోకం అనే ఒక ప్రదేశం కనబడింది వాళ్ళకి. ఆ తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మొత్తం భూమి నిండా కూడా ఏదైతే మైనింగ్స్, మీరిప్పుడు ఏదైనా మైన్ చూస్తే ఒక 300 అడుగులు 1000 అడుగులు వరకు తవ్వి ఎలాగుంటుందో అలా భూమిలో 3 పక్కలా తవ్వుకుంటెళ్ళారు వాళ్ళు గుర్రం కనపడక. ఎందుకంటే గుర్రాన్ని ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదు వాళ్ళకు. ఫస్ట్ టైం చరిత్రలో జరిగింది ఇలాంటిదొకటి. పాతాళానికెళ్ళగానే అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో గుర్రం కట్టి కనపడింది. ఇక ఒక్కొక్కడికి బీపీ వచ్చింది 60,000 మందికి. ఆశ్రమంలో గడ్డము, జుట్టు వేసుకొని తపోదీక్షలో ఉన్నవాడివి ఇలా గుర్రాన్ని తస్కరించచ్చా? నువ్వని దుర్భాషలాడుకుంటూ కపిల మహామునిని సంహరించటానికి గొడ్డళ్ళెత్తెళ్ళారు. అసలు కపిల మహాముని ఎవరంటే భాగవతాంతర్గతంలో కర్దాముడికి దేవయానికి పుట్టిన ఋషి. మన సనాతన ధర్మంలో సాంఖ్యం పుట్టిందే ఆయన నుంచి. సాంఖ్యయోగం అంటాం. అంటే భగవద్గీతలో 2వ అధ్యాయం. శరీరమేమిటి, ఆత్మేమిటి, శరీర తత్వములేంటి, పంచీకరణములేంటి, ధాతువులేంటి, పంచేంద్రియములేంటి, ఇంద్రియాల నుంచి వచ్చిన జ్ఞానేంద్రియాలేంటి, కర్మేంద్రియాలేంటి, ఇదంతా నేను చెప్పింది ఒక 1%. అంటే 100% అసలు సాంఖ్యం మొత్తం డిఫైన్ చేసింది కపిల సాంఖ్యం అని దానికి పేరు. భాగవతాంతర్గతంలో ఉంటుంది. అలాంటిది ఆ కపిల మహాముని ఆశ్రమంలో ఆ కపిలుడిని సంహరించడానికి వెళితే కపిలుడు దగ్గరికి వెళ్ళారో లేదో, అసలు కపిలుడు ఎవరంటే కపిలుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క ఋషి అవతారం అది. ఆయన ఒక జీవుడు కూడా కాదు. ఏ వశిష్ఠుడిలాగానో విశ్వామిత్రుడిలాగా జీవుడు కాదు ఆయన. సాక్షాత్తు నారాయణుడు ఆయన. కర్దాముడికి వరం ఉంటుంది, దేవాహుతి గర్భమున సాక్షాత్తు నారాయణుడు పుడతాడు అని. ఆ దేవాహుతికి జ్ఞానం నేర్పుతాడు తల్లికి ఒక చిన్న పిల్లవాడుగా. ఆయన దగ్గరికి రాగానే ఆయన తపో బలంతో వచ్చిన అగ్నిలో 60,000 మంది భస్మమయ్యి బూడిదైపోతారక్కడ. బూడిదైపోగానే సగరుడు తలబట్టుకుంటాడు. ఏమిట్రా నాయన ఇలా జరిగిందని. పోని సగరుడికి ఇంకొక భార్య ఉంది. ఆ భార్య పేరు కేసిని. ఆ భార్య యందు ఇంకొక కొడుకు పుట్టాడు అసమంజసుడు. పోని అసమంజసుడిని తీసుకొని వచ్చి మళ్ళీ చక్రవర్తి సార్వభౌమత్వంలో కూచోబెడదాం అని అనుకున్న మరుక్షణం ఊరు వాళ్ళందరూ ఒకటయ్యి వీడు పెద్ద సైకో, వీడిని మరణశాసనంలో వీడిని చంపేయాలి అని చెప్పి జనాలందరూ చెప్తారు. నా కొడుకు సైకో అంటారేంటి, మీకేం పుట్టిందంటే ఆయన రాజ్యమే అయోధ్య. ఇక్ష్వాకు కులం వాళ్ళందరికీ రాజ్యం ఎక్కడ అంటే ఇప్పుడున్న అయోధ్య. ఆ అయోధ్య పక్కన ఉండే నది పేరు సరయూ. ఆ సరయూ నదిలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ముంచేస్తుంటాడు. మునిగిపోతున్న పిల్లల్ని చూసి శాడిస్టిక్ ఆనందం పొందుతుంటాడు అనేది అక్కడున్న ప్రజల యొక్క వాదన. ఈ రాజు ఇలాంటి వాడు అని. మతిపోద్ది సగరుడికి. ఏమిట్రా ఇప్పుడే 60,000 మంది కొడుకులు ఒక తల్లి నుంచి పుడితే సుమతి, వాళ్ళందరూ చనిపోయారు అర్ధాయుష్కులై. ఇప్పుడు నువ్వేమిట్రా ఈ సైకో పనులంటే అతను వెకిలి నవ్వులు నవ్వుతాడు. రాజుకు అర్థం కాదు.
సో, ఇక రాజు రాజ్యంలో ఉన్న జనాల ముందు ఆ అసమంజసుడిని నించోబెట్టి, ఒకటి "నువ్వు ఏం చేశావు? ఎంతోమంది చిన్న పిల్లలని తీసుకొని వెళ్ళి సరయూ నదిలో ముంచేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లోపల మునిగితే నువ్వు నవ్వావని జెప్తున్నారు. నువ్వు దీనికి ఆన్సర్ ఇస్తే బ్రతుకుతావు. లేకపోతే నీకు శిరశ్ఛేదం" అంటాడు తన తండ్రే. కానీ అలాంటోడిని తీసుకొనొచ్చి కూర్చోబెట్టలేంగా అలాంటి సైకోని. అనగానే ఇప్పుడు వాళ్ళందరికీ ఒక పెద్ద వింత జరుగుద్ది. ఏమిటంటే అందరూ చూస్తుండగానే అసమంజసుడు గాల్లో లేస్తాడు. గాల్లో లేస్తే కొంపదీసి వీడేమన్నా పెద్ద దైత్యుడా? లేకపోతే పెద్ద అసురుడా? తాంత్రిక విద్యలు తెలిసినవాడా? ఎవడ్రా అని అందరూ చూస్తుంటే అతని నుంచి పరిమళాలొచ్చి ఆయన ముఖం దేదీప్యమానంగా వెలుగుతూ ఒక్కసారిగా ఆయన ముంచేసిన పిల్లలందరూ గూడా సరయూ నది నుంచి వాళ్ళ ఆత్మలు బయటకొస్తాయి. వాళ్ళందరూ కారణజన్ములు. ఈ భూమి మీద వచ్చి ఈ పునరపి జనన, పునరపి మరణాల మధ్యన ఈ గర్భస్థ నరకం, దాని తర్వాత సంసార నరకాన్ని అనుభవించకుండా ఏ జీవులకైతే వారి కర్మఫలం పూర్తయిందో అది తెలుసుకొని వాళ్ళని ముంచేసి వాళ్ళకి ఊర్ధ్వలోకాలు కల్పిస్తుంటాడు అసమంజసుడు. ఓరి నాయన! వాళ్ళందరూ బయట చెప్తారు ప్రజలకి, మేమందరం చాలా సంతోషంగా ఇదొక దైవ కార్యం. అందుకే తీసుకెళ్ళి ముంచేస్తున్నాడు. ఈ దేహబద్ధత్వ స్థితిలో ఏం సుఖముంది? ఈ పంచభూతాకృతమైన శరీరంలో చిక్కుకున్న ఈ ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తాల్సిందే. అలాంటిది మేము కర్మరాహిత్యం పొందాం. ఈ కర్మని ఇక్కడ వదిలేసి ఊర్ధ్వలోకాలకెళ్ళిపోతున్నాం. ఈ దరిద్రం మాకెందుకంటే ఆయన్నెందుకు మీరు శిక్షిస్తారని చెప్తారు వాళ్ళంతా. అసలింతకీ నువ్వెవర్రా నాయనా అంటే, నేను పూర్వజన్మలో ఎంతో పెద్ద యోగిని, తపస్విని. నా కర్మ ఉండటం బట్టి నేనొక రాజుకు కొడుకుగా పుట్టాను. కాబట్టి నాకు రాజ్యము వద్దు, ఈ దేహం మీద మమకారం లేదు. నేను జన్మరాహిత్యం పొంది మోక్ష సాధనకై వెళ్ళిపోతాను. తండ్రిగారు నన్ను అనుగ్రహించండంటాడు. అరెరెరెరె! పుట్టటానికేమో చాలా పరమయోగి పుట్టాడు. దైవాంశ సంభూతుడిలా ఉన్నాడు. త్రికాల జ్ఞానం తెలిసినవాడు, ఆత్మానందము తెలిసినవాడు. ఇలాంటి వాడి చేత గదా ఇక్ష్వాకుకులం పరిపాలించబడాలి. కానీ అసలు నిరాసక్తితో వీడు వెళ్ళిపోతున్నాడని చెప్పి అతన్ని రిక్వెస్ట్ చేశాడు అసమంజసుడిని. మరి ఈ కులం ఎలా ముందుకు వెళ్ళాలంటే, తనకు కొడుకుకి కొడుకు అంటే తన కొడుకుకి కొడుకు తన మనవడైన ఒకడు అంశుమనుడు అని అతని పేరు అంశుమాన్. ఆ అంశుమన్‌ని ఈ సగరుడి చేతిలో పెట్టి, తండ్రి గారు పిల్లండి కనడం నా ధర్మం, నేను కని మీకిచ్చేశా. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతానంటే, సగరుడు తన మనవడైన అంశుమంతుణ్ణి ఈ రాజ్యానికి అధిపతిని చేస్తాడు, ఇక్ష్వాకుకుల రాజ్యానికి. సో, ఇప్పటికీ సగరుడికి ఒక బాధ. ఏమిటంటే, తన కొడుకులు ఆ కపిలుడు యొక్క అగ్నిలో బూడిదైపోయారు. నెక్స్ట్ తరంలో అసల ఏమి చెయ్యాలి? వీళ్ళందరినీ వీళ్ళని మళ్ళీ బ్రతికించి తీసుకురావాలి. వీళ్ళని బ్రతికించి తీసుకురావడం పక్కన పెడితే, అసల అన్నిటికంటే మూలమర్మం ఏమిటి? అశ్వమేధ యాగం మధ్యలో ఆగిపోయింది. ఆ గుర్రాన్ని తెచ్చినవాడే లేడు. అంశుమంతుడు ప్రయత్నిస్తాడు. అతను చచ్చిపోతాడు. అతని కొడుకు దిలీపుడు. దిలీపుడు చాలా పెద్ద చక్రవర్తి. మీరు వినుంటారు దిలీపుడని. రామ కుటుంబంలో ఇదంతా రామాయణం చదువుతున్నప్పుడు ఇంకా డీటెయిల్‌గా వస్తది. మీరు కేవలం గంగ శివుడికి భార్య ఎందుకు కాదో చెప్పడానికి నేను కొన్ని పురాణాలు, రామాయణం కలిపి ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను మీకు. సో, ఆ దిలీపుడు చక్రవర్తిగా ఉండి ఎంత ప్రయత్నించినా కపిల మహర్షి దగ్గరికి వెళ్లి ఆ గుర్రాన్ని తీసుకురాలేడు. సో, ఇంక అతను గూడా తన జీవిత కాలంలో తపస్సు చేసి ఒక కులతిలకాన్ని కంటాడు. అతనే భగీరథుడు. ఆ భగీరథుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పిస్తే, బ్రహ్మ వచ్చి చెప్తాడు, నాయనా నువ్వు నీ పూర్వీకులైన వాళ్ళు ఈ 60,000 మంది సగరుడు కొడుకులందరూ కూడా జీవానికి రావాలి. అంటే మళ్ళీ వాళ్ళు చేసిన పాపాన్ని తుడిచివేసి, అంటే పితృరుణం తీర్చుకోవాలి. ఆ పితృవులకు అందుకే పిండ ప్రదానాలు చేయాలి. ఎవరైతే మనకి దేహం వచ్చిందో, ఎవరి వంశవృక్షంలో అయితే మేము వచ్చామో వాళ్ళ రుణం తీర్చుకోకపోతే ఎలాగా? కాబట్టి వారి రుణం తీర్చుకున్న తర్వాత నువ్వు మోక్ష సాధన చేద్దువు గానీ, ముందు వాళ్ళ రుణం తీర్చుకోమని బ్రహ్మ చెప్తే, మరి ఆ గంగని ఎలా తీసుకురావాలి బ్రహ్మగారని చెప్పి భగీరథుడు అడిగితే, బ్రహ్మ చెప్తాడు ఏమిటంటే, అసల గంగ వైభవం ఏమిటిరా నాయనా అంటే, గంగ సాక్షాత్తు వైకుంఠ లోకాల్లో ఉంటది. అసల గంగ భూలోకంలో ఉండేది చతుర్దశ భూమండలాల్లో గంగుండదు. గంగా, లక్ష్మి ఈ తత్వాలన్నీ గూడా సాక్షాత్తు నారాయణ దగ్గరుండే తత్వాలివన్నీ. అలాంటిది వామనావతారంలో, అంటే త్రివిక్రమావతారంలో ఎప్పుడైతే బలిచక్రవర్తి 3 అడుగుల నేలడిగాడో, బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యుల వారు కీర్తనలో జలగి వసుధ గొల్చినది పాదము.
అలాగా అది చదివితే బ్రహ్మ గడిగిన పాదము అని ఉంటది. ఆ బ్రహ్మ ఎప్పుడు గడిగాడు పాదాన్ని? ఎక్కడ గడిగాడు ఆ పాదాన్ని? తెలియాలంటే మనకి ఈ కథ తెలియాలి. తారక గగనము తాంచిన పాదం అంటే రెండవ దాంట్లో యావత్ ఆకాశాన్ని మొత్తం గూడా పాదం కమ్మేసింది. అంటే ఒకదాంతో భూమిని కొలిచిన పాదము రెండవ కాలు పెట్టగానే ఏ ఆకాశం అది? అంటే మీకు నెత్తి మీదున్న ఆకాశం గాదు. ఈ చతుర్దశ భువమండాలంటే సత్యలోకం నుంచి పాతాళలోకం వరకు ఒక పెద్ద యూనివర్స్ అయితే, ఆ యూనివర్స్ పైనున్న గగనం ఏదైతే ఉందో దాన్ని తాకి చూపించాడు పాదం. చూపిస్తే అక్కడ ఆయన యొక్క బొటని వేలు తగిలి, ఆ ఆకాశ పొర చీలి, అనంత వైకుంఠాల్లో ప్రవహిస్తున్న గంగ అంటే ఆ నీరు ఆయన పాదాలను కడిగి ఈ చతుర్దశ భూమండలాల్లోకొచ్చింది. అంటే ఈ బ్రహ్మాండంలోకొచ్చింది. ఇది బ్రహ్మాండం పైనున్న ఆకాశం గురించి చెప్తుంది నేను. పైలోకం సత్యలోకం, కింద లోకం నరకలోకం, పాతాళలోకం. ఈ మధ్యలో మనం ఉంటాం. మనది మధ్యలోకం అన్నమాట. అలాంటిది అక్కడ ఎప్పుడైతే త్రివిక్రమ వామనావతారంలో ఆయన బొటనవేలు తగిలి, బ్రహ్మాండం పైనున్న ఆకాశం పగిలి, అందులోంచి వచ్చిన నీరు ఆయన పాదాన్ని కొంచెం కడిగి, ఆయన బొటనవేలి కడిగి కిందకొచ్చిందో, దాన్నో కమండలంలో పెట్టుకున్నాడు బ్రహ్మదేవ. అందుకు బ్రహ్మ కడిగిన పాదము. సో, ఈ బ్రహ్మాండంలో అంతకంటే పునీతమైన నీళ్ళు ఇంక దేంట్లో ఉండవు. అలాంటిది అందులోకి అంటే ఈ బ్రహ్మలోకంలోకొచ్చి ఆయన కమండలం మీదగా మందాకినియే స్వర్గలోకంలో ప్రవహిస్తుంది. అందుకే చెప్పాను దేవతలందరూ గూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కనుసైగల్లో ఉంటారు. వాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళంతా దేవతలంతా. అందుకనే వాళ్ళని రక్షించడానికి పదే పదే శ్రీమన్నారాయణుడొస్తాడు. ఎప్పుడైనా వాళ్ళ యందు ఏదైనా ఒక ఆసక్తి కలిగినా, ఎప్పుడైనా వాళ్ళ యందు ఏదన్నా నిష్ట లోపించినా, వాళ్ళందరూ ఈ ఆకాశగంగని ఏదైతే మీరంటారో, ఆ గంగలో మునిగి వాళ్ళ పాపాల్ని కడుక్కుంటారు. ఆమెనే మందాకిని. ఇప్పుడు ఆమెని భూమి మీదకి నువ్వు తెమ్మని అడుగుతున్నావు. అది సాధ్యమేనా భగీరథా? అసల ఆ కొంచెం నీళ్ళు స్వామివారి పాదాలు తగిలి వస్తేనే బ్రహ్మగారి కమండలం ఎంతుంటదంటే, యావత్ భూమండలం ఆ కమండలంలో పడతది. అంతుంటది ఆ బ్రహ్మగారి కమండలం. నా దగ్గరే కొన్ని నీళ్లున్నాయి. అవే కిందకి వెళ్ళి స్వర్గలోకంలో ఊర్ధ్వలోకాల్లో మందాకినిలా ఉంటుంది నాయనా ఈ గంగ అనగానే. మా పూర్వీకులు రుణం తీర్చుకొంది నేను మోక్ష సాధన చెయ్యలేను స్వామి. కాబట్టి ఖచ్చితంగా మా పితృరుణం నేను తీర్చుకోవాలనంటే, దానికి నువ్వు నాకు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశావు. ఓ సంవత్సరం మహాశివుడికి తపస్సు చేయి నాయనా బోలాశంకరుడు ఆయనే ఉపాయం చెప్తాడని చెప్తే, మళ్ళీ భగీరథుడు తపస్సు మొదలెడతాడు. బ్రహ్మకు తపస్సు చేయటం వల్ల ఆయనకు ఉపాయం దొరికింది. ఆకాశగంగని తీసుకురావాలని. 2 తీసుకురావటానికి గాని శివుడికి తపస్సు చేస్తే, శివుడు బోలాశంకరుడు గదా! ఆయన భగీరథ ఏం గావాలో కోరుకోమంటే, ఆ ఆకాశగంగ ఏదైతే ఊర్ధ్వలోకాల్లో ఉందో దాన్ని భూమి మీదకి తీసుకురావాలి స్వామి అని అడుగుతాడాయన భగీరథుడు. అప్పుడు ఏ గంగనైతే కమండలంలో సాక్షాత్తు బ్రహ్మ బెట్టుకొని ఆయన ఆచమనం చేస్తాడు ఆ నీళ్లతో. స్వామివారి బొటనవేలు తగిలిన ఆ నీళ్ళు ఆ అందుకనే చెప్పాను గంగ ఎందుకంత పవిత్రమైనదంటే, హరిపాదోదకం అండి గంగ. హరి పాదాలను కడిగి వచ్చిన ఆ గంగ. హరిపాదాలని కడిగొచ్చిన గురువుగారి పాదాలు కడిగే మనం దాన్ని తాగుతాం అసలు నిజంగా. అలాంటిది హరి యొక్క పాదాలు కడిగిన నీళ్ళది. అసలది మామూలు తత్వం ఉంటుందా అందులో? పాపం అంటుతుందా గంగకి? కాబట్టి ఏ కమండలంలో అందుకనే బ్రహ్మ కమండలంలో పెట్టుకొని దాంతో ఆచమనం చేస్తాడాయన. మీరు ప్రాణాయ స్వాహ ఈ స్వాహాలు చేసినట్టు ఆయన మొత్తం ఆ నీళ్ళతో చేసుకుంటాడు. అందులో దేవతలు మునిగి స్నానం చేస్తారు. అక్కడ ఇంక పరమశివుడు, నాయనా నువ్వు చేసిన తపస్సుకు మెచ్చాను. నీ పూర్వీకుల యొక్క రుణం తీర్చుకోవాలి అనుకునే నీ సంకల్పం నాకు నచ్చిందని చెప్పి, అప్పుడు ఆ ఆకాశగంగని తన నెత్తి మీదకు వదలమంటాడు. అక్కడ నుంచి స్వామివారి జటాజూటంలోకొస్తది. ఎందుకంటే, ఆకాశగంగ మొత్తం భూమి మీద పడితే, భూమి ఇంకా కింద లోకాల్లోకెళ్ళిపోతది. భూమి అసలు మొత్తం ఉండదింక. భూమి తట్టుకోలేదు ఆ ప్రెషర్‌కి. ఆయన నెత్తి మీద పెట్టుకొని, ఆయన జటాజూటంలో బంధించి 7 పాయలుగా వదులుతాడు. మళ్ళీ ఆయన 7 పాయలుగా వదిలిన ఒకానొక పాయ మళ్ళీ హిమోద్గిరి పర్వతముల్లో పుట్టి, అది ధీటుగా పరవళ్ళు తొక్కుతూ పైనుంచి ఎక్కడైతే మనకు గంగోత్రి ఉందో అక్కడి నుంచి ప్రవహించి భీకర ప్రవాహంతో
జాన్వుడి ఆశ్రమం మీదకొచ్చి ఆశ్రమం మొత్తం కొట్టుకుపోద్ది. ఆ గంగ ప్రవాహంతో. ఎలా అయితే ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చాయో అలా మొత్తం కొండలకి కొండలు లేచిపోతాయి అక్కడ ఆమె పడడంతో. జాన్వుడు అప్పుడే తపోనిష్టలో ఉండి కళ్ళు తిరిగి చూడగానే ఒక్కసారిగా భీకరమైన గంగ ప్రవహించి మొత్తం తన ఆశ్రమవాసంలో ఉన్నవాళ్ళు ఆశ్రమము కొట్టుకెళ్ళిపోతే ఆయన తపోశక్తి మొత్తం ప్రయోగించి ఏ గంగ అయితే శివుడు జటాజూటంలోంచి కిందకొచ్చిందో మొత్తాన్ని తాగేస్తాడు. తాగేస్తే మళ్ళీ భగీరథుడు వెళ్తాడు. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కపిలమునిగా తపస్సు చేసుకుంటే అశ్వమేధ యాగం చెయ్యాల్సిన రాజువి నీకు ఉండాల్సింది అహంకారం కాదు గదా! అలాంటిది అక్కడ గుర్రాన్ని చూస్తే తపోదీక్షలో ఉన్నవాడిని సంహరించడానికి వెళతావా? అంటే అందుకు ఇంద్రుడు కట్టేశాడు. అంటే నీ లెవెల్ ఏంటో నీకు తెలియాలి కదా! గతంలో చెప్పాను. ఇంద్రుడనే వ్యక్తి సాధనకు దేవుడు. నువ్వు నిజంగా యజ్ఞం స్వప్రయోజనానికి చేస్తున్నావా? లేదా యజ్ఞం వల్ల నీకు అహంకారం పెరుగుతుందా? ఒకవేళ నీకు అహంకారం పెరిగితే అహంకారాన్ని తగ్గించేవాడే ఇంద్రుడు. అందుకు తీసుకెళ్ళి కట్టేశాడక్కడ. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ జాన్వుడి కాళ్ళ మీద పడి, నాయనా కొన్ని వందల 1000 సంవత్సరాల బ్రహ్మను తపస్సు చేస్తే ఆయన వదలమంటే, ఈ గంగని మళ్ళీ ఈ భూమి భరించలేదని చెప్పి నేను పరమశివుడికి తపస్సు చేస్తే ఆయన జటాజూటంలో పెట్టి అక్కడి నుంచి వదిలిన గంగను నువ్వు తాగేశావు నాయనా, నా పితృదేవతలు బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి అది వదలవలసినది అని అంటే అది ఎలా వదలాలి? ఒక మనిషి తాగిన నీళ్ళు ఎలా వదలాలి? తాగిన నీళ్లు కేవలం మూత్ర విసర్జనంతో బయటకొస్తాయి. అలా వదిలితే అది అశౌచమవుతుంది గదా! కాబట్టి ఆయన తపోదీక్షతో తన కడుపులోకి వెళ్లకుండా ఆ నీళ్ళని ఊర్ధ్వరేఖగా పైకి పంపించి తన యొక్క ఎడమి చెవుతో బయటకు వదులుతాడు దాన్ని. ఆయన చెవులోంచి బయటకొచ్చింది కాబట్టి ఆమె పేరు జాహ్నవి. జాహ్నవి. అంటే జాన్వ ఋషికి కూతురుగా వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి వచ్చింది గదా! అలా వచ్చిన ఆ గంగ హీటుగా ప్రవహించి పలవలు చిలువలుగా ప్రవహించి ఎప్పుడైతే ఆ ఉత్తరాఖండ్ దాటి యూపీ చేరుతుందో ఎంత పెద్ద గంగ అయితుందో హరిద్వార్ దగ్గరే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఒక్కసారిగా గంగ చాలా పెద్దదయ్యి అది ఇంకా కాన్పూర్ మీదగా ఎప్పుడైతే ఈ కాశీ ప్రయాగరాజుల మీదగా వెళ్ళి హూగ్లీ అయ్యి దాని తర్వాత అక్కడ శాఖలుగా విడిపోయి గంగాసాగర్ అనే ఒక ప్రదేశంలో పశ్చిమ బెంగాల్లో వెళ్ళి కలుస్తుంది సముద్రంలో. అలాగ ఈ సముద్రం ఎలా ఏర్పడిందంటే ఏ 60,000 కొడుకులైతే భూమిని తవ్వుకుంటూ పాతాళ లోకానికి వెళ్ళారో ఆ తవ్విన గుంటలన్నీ కూడా నిండాయి కాబట్టి అవన్నీ సాగరాలయ్యాయి. ఓహ్! ఇప్పుడు మన భూమి మీద ఉన్న ప్రతి నీరు గంగ నీరే అది. అవే సాగరాలయ్యాయి. అందుకనే ఈ 60,000 కొడుకుల్ని కని వాళ్ళ వల్ల భూమిని తవ్వించాడు కాబట్టి సాగరాలని పేరొచ్చింది. అలాగా ఆ గుంటలలో ఇంకి పాతాళానికి వెళ్ళాయి. పాతాళానికి వెళితే ఆమెకి భోగవతి అని పేరొచ్చింది. అక్కడ సర్పజాతి, నాగజాతులు, పితృదేవతలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క పాపాలను అక్కడ కడుక్కుంటున్నారు. అంటే 3 లోకాలకు ప్రవహిస్తుంది గంగ. దేవతలు స్నానం చేస్తున్నారు మందాకినిలో, మనుషులు స్నానం చేస్తున్నారు గంగలో, భోగవతిలో కింద లోకాల వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఊర్ధ్వలోక, మధ్యలోక, అధోలోకాల వాళ్ళ అందరి పాపాలను తీసుకోగలుగుతుందంటే కేవలం హరిపాదోదకంగా హరి యొక్క పాదాలను తాకి వచ్చింది కాబట్టి అన్ని పాపాలను తీసుకోగలుగుతుంది గంగ. ఇవాల్టికి కాశీలో కొన్ని సార్లు మీరు నించొని అర్ఘ్యమిస్తే కాళ్ళకు శవాలు తగులుతాయి. సగం కాలిన శవాల్ని పడేస్తారు. ఎప్పుడైనా ఇంకేదన్నా నదిలో అలా అన్ని కాలిన శవాలు ఉంటే అది కుళ్ళి రోగాలతో మనుషులు చచ్చిపోతారు. ఇప్పటికే ఆక్సిజన్ కంటెంట్ గంగలో అన్నిటికంటే ఎక్కువ. అది హరిపాదోదకం అంటే. హరిపాదాన పుట్టింది ఆ గంగమ్మ. సో అది అందుకు వచ్చింది. అంటే హరికి ఎంత సంబంధం ఉంది గంగకి? మరి ఎవరండి ఆ పాట రాసిన వాడు శివుడికి భార్య అదే అయిందని? కదా! అదే చాలా రాంగ్ అసంప్షన్స్. చాలా రాంగ్‌గా చెప్తున్నారు. అలాంటి ఒక తల్లి గర్భాన ఇవాళ ఇక్కడ ప్రభాస వసువు పుట్టబోతున్నాడు. అందుకు మీరు అడిగిన ప్రశ్న నెక్స్ట్ జరిగిందేంటి? ఆ గంగ ఏమని చెప్పింది? నన్ను ఏ క్వెషను అడగొద్దని శంతనుడిని చెప్పింది. అసలు పంచమహాపాతకాలను కూడా కడిగే అంత పుణ్యశక్తి ఉన్న ఆ గంగ ఈ లోకంలో ఉంటే అలాంటి భార్య కావాలని ఎవరండి కోరుకోరు? అలాంటిది శంతనుడి యొక్క జీవితం చరితార్థమైపోయింది గంగలాంటి భార్య దొరికి. అలాంటిది ఇప్పుడు వసువు తర్వాత వసువు పుడుతున్నారు.
వాళ్ళని తీసుకెళ్ళి గంగలో కలిపేస్తుంది. అంటే ఈ కథ మీరు అడిగిన దానికి ఇక్కడ లింక్ అయింది. ఈ సత్యద్వాపర త్రేతాయుగాల మధ్యలో అసమంజసుడు కూడా ఇలాగా పిల్లల్ని సరయూ నదిలో కలిపినట్టుగా ఇప్పుడు గంగ ఒక వసువు తర్వాత ఒక వసువుని, ఒక వసువు తర్వాత ఒక అష్టవసువులను గంగ కలిపేసింది. ఆయనకేం అర్థం కావట్లే శంతనుడికి. ఇదేమిటిరా నాయన, గొప్ప గొప్ప పిల్లలు పుడుతున్నారు, చూస్తుంటే తేజోమూర్తులుగా ఉంటున్నారు, వంశం వృద్ధి కావాలి, ఈమెమో కలిపేస్తుంది. ఇదేమి దరిద్రం అంటే అక్కడ కూడా మళ్ళీ మీరు అర్థం చేసుకోవాల్సినది ఆ సౌందర్యం మీద మోహంతోనో గంగని చూసి కామించడం అనే దానికంటే దౌర్భాగ్యం ఇంకేముండదు. దయచేసి శాస్త్రాలను, శాస్త్ర చక్షువులు కొంచెం జ్ఞాన చక్షువులతో చూడండి. భార్య మీద వ్యామోహంతో కాదు ఆయన ఆపింది. ఆమె గంగని తెలుసు, ఆమె అంత పవిత్రురాలని తెలుసు. అందులోనూ తండ్రి పెళ్లి చేయకుండా పోయాడు. ఏమని చెప్పాడు? ఒక మహోత్కృష్టమైన మనిషితో నీకు పెళ్ళవుద్దని చెప్పాడు. మరి తండ్రి గారే చెప్పారా? కానీ ఈ మనిషి ఇలా కలిపేస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, ఇదేమిటి, నాకేం అర్థం కావట్లేదు. అంటే పితృరుణాలు తీర్చుకోవాలంటే కులతిలకాలు రావాలి. కానీ కులతిలకాలు ఒకళ్ళ దారి తర్వాత ఒకళ్ళది గంగానదిలో కలిపేస్తుంది గంగామాతే వెళ్ళి. ఆయనకేం అర్థం కాల. ఇక చివరాఖరి అష్టవసువుని కలుపుతున్నప్పుడు మాత్రమే వెళ్ళి ఇక ఆ కొడుకు పుట్టాడనగానే మొత్తం కోలాహలంతో జనులందరూ ఎంత తేజోవంతుడు, అసలు ఇప్పుడు వరకు పుట్టిన సప్త పిల్లల కంటే, 7 పిల్లల కంటే వీడి ముఖం వెలిగిపోతుంది, ముఖం నిండా బ్రహ్మ తేజొస్తుంది అని రాజుగారికి చెప్తే, ఇంకా పుత్రవాత్సల్యం అనేది ఒకటి ఉంటుంది ప్రతి వాడికి. ఆత్మావై పుత్రనామాసి. ఆ పుత్రుణ్ణి చూసి ఇప్పుడు గంగ దగ్గరికే వెళ్ళి నేను మాత్రం వీడిని కలపనివ్వను అన్నాడు. అసలు నేను కలపాలని అనుకోలేదందాం. ఎందుకంటే అది వశిష్ఠుడి యొక్క శాపం ఉంది, దీర్ఘకాలం నువ్వు బ్రతుకుతావు, పుత్రవిహీనుడివై బ్రతుకుతావు అని. రెండూ ఇంపార్టెంట్ అక్కడ. నేను అసలు కలపాలని అనుకోలేదు. అలాంటిది నువ్వు నన్ను ఎందుకు నిగ్రహించావు ఫస్ట్ ఆఫ్ ఆల్? కాబట్టి నీకేం చెప్పాను, నువ్వు నిగ్రహిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాను అని చెప్పి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. అలాంటి ఒక మహోత్కృష్టమైన వసువు, ఆ ప్రభాస వసువు లేనిది మనిషికి అసలు లైట్తో కానీ, ఆ ప్రభాస వసువు లేకపోతే సూర్యకిరణములతో కానీ, ఆ ప్రభాస వసువు లేకపోతే త్రికాలాది సంధ్యావందనాలు కూడా ఒక మనిషి చెయ్యలేడు. అంత మహోత్కృష్టమైన పని చేస్తాడు అష్టవసువుల్లో ప్రభాస వసువు. అలాంటి వాడు కింద పుట్టి, అలాంటి వాడు ఎవరి గర్భం నుంచి? గంగ గర్భము నుంచి బయటికి వస్తే వాడి వల్ల ఇప్పుడు నెక్స్ట్ తరాలు నిలబడిపోతున్నాయి. వాడు నడుపుతాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మహాభారతాన్నంతా అని చెప్పడానికి గంగ ఎప్పటి గంగ? దేవతల గంగ, మనుషుల గంగ, పాతాళలోక గంగ, మందాకిని గంగా భోగవతులు ఒకటై వచ్చిన గంగ గర్భాన పుట్టిన ఆ భీష్మాచార్యులు ఎంత మహోత్కృష్టమైన మనిషి అవ్వబోతున్నాడో వ్యాసుడు ఆది పర్వంలో ఇక్కడతో చెప్పేశాడు. అలాంటిది ఇక నెక్స్ట్ పాడ్కాస్ట్లో గంగ ఎలా పెంచుతుంది భీష్మాచార్యుల వారిని, ఇక నెక్స్ట్ జరిగే వృత్తాంతం ఏమిటో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. చూశారు కదండి, ఈరోజు పాడ్కాస్ట్లో మనం చాలా 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 గొప్ప విషయాలు తెలుసుకున్నాము. శంతనుడు, అతని యొక్క పూర్వజన్మ విశిష్టత ఏంటో మనం కూడా తెలుసుకున్నాము. అలాగే గంగ ఆవిర్భావం గురించి కూడా తెలుసుకున్నాము. గంగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి వరకు ప్రయాణించింది, అసలు ఆమె గొప్పతనం ఏంటి, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకున్నాం కదా. గంగ గర్భంలో జనించిన మన భీష్మాచార్యులు, ఆయన పుట్టుక వరకు మనం ఈరోజు తెలుసుకున్నాం. తర్వాత గంగ ఆ గాంగేయుని ఎలా పెంచింది, తర్వాత జరిగిన సంఘటనలు ఏంటో మనం వచ్చే పాడ్కాస్ట్లో శ్రీ కృష్ణ చైతన్య గారి నుంచి తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.